హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 30వ అధ్యాయంలో మనము 14వ శ్లోకం నుంచి నేర్చుకుందాం అండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. అత్రాప్యజాత నిర్వేదో భ్రియమాణా స్వయం భృతై జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే. పూర్వము తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను. మూర్ఖుడకు గృహాసక్తుడు గృహమునెడ విరక్తి పొందడు. ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై యుండును. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. గృహాకర్షణను ఎంతటి ప్రబలమైనదనగా ముసలితనమును మనుజుడు కుటుంబీకులచే నిర్లక్ష్యము బడినను గృహశక్తిని విడనాడడు. ఇంటి ఎందే అతడు కుక్క వలె నిలిచియుండును. శక్తిని కలిగి ఉన్నప్పుడే మనుజుడు కుటుంబ జీవనమును త్యజించుట వైదిక జీవన విధానము. కామ్య కర్మలయందు విపులుడై శక్తిహీనుడు కాక పూర్వమే మరియు రోగగ్రస్తుడు కాక పూర్వమే అతడు కుటుంబ జీవనము త్యాజించి మిగిలిన జీవితాంతయు
దేవదేవుని సేవయందు నెలకొనవలెనని ఉపదేశించబడినది. కనుకనే 50 ఏండ్ల దాటినంతనే మనుజుడు గృహస్థ జీవనము విడిచిపెట్టి ఏకాంతముగా వనమందు జీవించవలనని వైదిక శాస్త్రములందు బోధించబడినది. పూర్తిగా సన్నద్ధుడైన పెదప ఇంటింట ఆధ్యాత్మిక జీవనం పంచుటకు అతడు సన్యాసి కావలెను. హరే కృష్ణ ప్రభుత్వం. థ్యాంక్ యూ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే కనుక జీవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ కుటుంబాల్లో ఏ విధంగా వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నా సరే, అవమానాలు అనుభవిస్తున్నా సరే, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి ఏమాత్రము కూడా వాళ్ళు ఆసక్తి చూపించరు వాళ్ళు. అదే విధంగా ముసలితనంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఏమవుతుందంట, ముసలితనంలో ఏమవుతుంది, అతడు మృత్యువును పొందడానికి ఇంకా సన్నద్ధుడై ఉంటాడనమాట. మృత్యువును పొందడానికి ఇంకా రెడీగా ఉంటాడు, ఇంకా చనిపోవడానికి. అయినా సరే ఏంటి, మూర్ఖుడు కింద గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి మాత్రం విరక్తి రాదు. ఇంకా గృహానికి చాలా ఆసక్తితోనే ఉంటాడు. సో ఇప్పుడు ఎవరు పోషిస్తున్నారు, ఇదివరకు ఎవరైతే కనుక పోషించారో, ఆయన ఎవరినైతే కనుక పోషించారో వాళ్ళు ఈయన పోషిస్తున్నారు ఇప్పుడు. అయినా సరే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం ఉండదన్నమాట. రకరకాలుగా వాళ్ళందరూ కూడా అవమానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇన్ని చేసినా సరే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి ఆసక్తి మాత్రం రాదు. ఒక కుక్కలాగే ఇంట్లోనే ఉండి వదిలిపెట్టడానికి వెళ్ళడం అన్నమాట. సో మనం చూస్తాం ఏమవుతుంది, విదురుడు వచ్చి మొదటి స్కందంలో విదురుడు కూడా వస్తాడు, అదే విధంగా చెప్తాడు ఆయనకి. ఎవరికి, ఆ భీముడు పెడుతున్నటువంటి ఏదైతే గనక ఆ కుక్కలాగా పెడుతున్నటువంటి ఆహారాన్ని నువ్వు తీసుకుని ఇంకా తింటూ ఉన్నావు, ఆ సింహాసనాన్ని ఇంకా అంటి పెట్టుకునే ఉంటున్నావు నువ్వు. సో ఎందుకు ఇలాగ ఉంటున్నావు, తక్షణమే ఇల్లు వదిలిపెట్టు అని చెప్పేసి పెద్ద డోస్ ఇచ్చాడు ఆయన. ఎవరు, విదురుడు. విదురుడు డోస్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, వెంటనే ధృతరాష్ట్రుడు ఆ రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా తన భార్యతోటి కుంతి మహారాణితోటి ఇద్దరితోనే కలిసి ఆయన ఏం చేశాడు, వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో కానీ చాలా మందికి ఏంటంటే గనక అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకనే మనము కూడా ఏం చేయాలంటే గనక రిటైర్మెంట్ ప్లానింగ్ అది కూడా మనం చక్కగా చేసుకోవాలన్నమాట. సో ఏం చేయాలని అనుకుంటున్నాము నేను, సో ఒకవేళ కనుక నేను ఇలా ఉంటే కనుక భగవంతుడి యొక్క సేవలో నేను ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనం అవన్నీ కూడా ఆలోచించుకోవాలన్నమాట. సో కానీ మన వైదిక శాస్త్రం ప్రకారం ఏం చేయాలి అని అంటే గనక మనకి 4/25 అన్నమాట. మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడు అని అనుకుంటే గనక మొత్తం దాన్ని 4/25 కింద విభజించారనమాట. మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యము, తర్వాత 25 సంవత్సరాలు మనకి గృహస్థాశ్రమము, తర్వాత 25 సంవత్సరాలు కూడా వానప్రస్థము, చివరి 25 సంవత్సరాలు కూడా సన్యాసము, మామూలుగా చేసేటువంటి వాళ్ళకి అన్నమాట. ఎవరైనా కావాలంటే కనుక డైరెక్ట్ గా బ్రహ్మచారి నుంచి కావాలనుకుంటే కనుక సన్యాసి కూడా అయిపోవడానికి వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళకి ఆ విధంగా అవకాశం కూడా ఉంది. సో ఏం చేయమంటున్నారు ప్రభుపాద గారు, సన్యాసి అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చుని అడవిలో ఉండడం కాకుండా ఏం చేయాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏ విధంగా అయితే కనుక విదురుడు ధృతరాష్ట్రుడి కోసం ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళట్లేదు కాబట్టి ధృతరాష్ట్రుడికి ఎలా అయితే కనుక డోస్ ఇచ్చాడో, సో అదే విధంగా ఇంకా సన్యాసులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచివ్వాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఆస్తేవమత్యోపంతస్యం గృహపాలా ఇహ ఇవాహరాన్. తల్లి పెద్దన్న ఏదమ్మా ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాలా ఇవాహరాన్ ఆమయావ్యా ప్రదీప్తాగ్ని లల్పాహారోల్పచేష్టిత. ఆ విధముగా అతడు గృహం నందు కుక్క వలె నిలిచియుండి నిర్లక్ష్యముగా తన కొసగిన దానిని భుజించుచుండును. అజీర్తి, మందాగ్ని వంటి పెక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారి అయి ఏ పనియును చేయలేని అసక్తుడగును. శ్రీదేవి మాతాజీ చదవండి. కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యము. ప్రభుజీ వాయిస్ వినపడుతుందా నాది? వినపడుతుందండి, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మరణమునకు ముందు మనుజుడు రోగి అయి ఆసక్తుడు కావలసినదే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను అందుపొందుటయే దానికి కారణము. కనుక అటువంటి దయనీయమగు స్థితి అరుదించక మునుపే మనుజుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణత్యాగము చేయవలెనని వేదశాస్త్రములు తెలుపుచున్నవి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుట అన్నది మహత్తరమైనదిగా భావింపబడును. కానీ గృహ ఆసక్తుడైన వాడు మరణానంతరము తనకు కుటుంబము వారు ఊరేగింపుగా తీసుకొని పోవాలని కోరును. ఆ ఊరేగింపు ఏ విధంగా సాగుననిడి విషయమును తాను గాంచబోకున్నను తన దేహమును మాత్రము ఆడంబరముగా ఊరేగింపవలెనని అతడు కోరును. ఆ విధముగా దేహత్యాగము చేసినప్పుడు తానెచ్చటకు పోవుచున్నానన్నది విషయము తెలియకనే అతడు ఆనందించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ. వాయునోత్క్రామతోత్తారా కఫ సమృద్ధ నాడికా కాసశ్వాస కృతాయాస కంఠే ఘరాఘరాయతే. అట్టి రోగ స్థితిలో లోపలి వాయువు కారణమున అతని కనుగుడ్లు ఉబ్బియుండును. శ్వాసనాళము కఫముతో నిండిపోవును. శ్వాసించుట మిగుల కష్టమై ఉచ్ఛ్వాస నిశ్వాసములందు ఘుర ఘుర శబ్దము చేయుచుండెను. శయనా పరిశోచద్భి పరివీతా స్వబంధుల్భి వాచ్యమానోపి నభ్రూతే కాలపాసావసంగతః. ఆ రీతిన అతడు మృత్యుపాసవసుడై మరణశయ్యపై పడి ఉండగా శోకించుచున్న బంధుమిత్రులు అతని చుట్టూ చేరుదురు. వారితో సంభాషింపగోరినను కాలవసుడైన కారణముగా అతడు అట్లు కావింపలేడు. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ రెండో ప్రమాణాలు. భాష్యం. మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు లాంఛనార్థం అతని బంధువులు చెంత చేరుదురు. అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగుడు అని మరణించిన వ్యక్తిని సంబోధించుతూ విగ్రహంగా రోధింతురు. అటువంటి దయనీయమగు స్థితిలో అతడు వారితో మాట్లాడి తన కోరికను తీర్పుకోరు. కానీ అతడు పూర్తిగా కాలివచి ఉన్న కారణమున తన భావనను ప్రకటింపజాలడు. అది అతనికి ఊహింపవలనివి కానీ దుఃఖమును కలిగించును. రోగము చేతను అతను గొంతు కఫముతో నిండిన కారణమున అతడు అది వరకే గొప్ప బాధ ఇందును. ఆ విధముగా గొప్ప కష్ట పరిస్థితుల్లో ఉన్న అతనికి బంధువుల ఆ రీతి సంబోధన దుఃఖమును మరి పెంచును. హరే కృష్ణ ప్రభుజీ. పక్క చూడవచ్చా ప్రభుజీ? అంతే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరే సరే ప్రభు. సో ముసలితనంలో ఏ విధంగా తన కాలాన్ని వెళ్ళబుచ్చుతాడు అసలు ఏమవుతుందంట, ఒక కుక్కలాగా ఏదైతే కనుక వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూ ఆ విధంగానే కాలం గడుపుతూ ఉంటాడు. సో ఎలా అయితే కనుక కుక్కకు ఆహారం పడేస్తారో ఇతనికి కూడా ఆహారం పడేస్తారు అన్నమాట. సో కొన్ని ఆహారం ఏదో పడేస్తున్నారు, తిందాము ఆనందంగా ఉందాము అని అనుకుంటే కనుక ఏమవుతుంది, లోపల మనందరికీ కూడా తెలుసు, చెప్పుకున్నాం మనం చాలా సార్లు, మనకి మన యొక్క ఉదరంలో జఠరాగ్ని అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అది కనుక మనకి లోపల జఠరాగ్ని లేకపోతే కనుక మనకు ఆకలి వేయదు. ఆకలి వేయకపోతే కనుక మనం ఏమి తినలేము, తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ తిన్నా సరే ఏమవుతుంది, మనకు అది అరగదు అనమాట. వెంటనే ఆకలి వేయదు అనమాట, అరగని మూలంగా అనమాట. సో ఏమవుతుంది, అజీర్తి చేస్తుంది, మందాగ్ని పడుతుంది. ఈ విధంగా సో ఒక్కొక్కటి ఏమవుతాయంటే కనుక శరీరంలో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, అవయవాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా మెల్లమెల్లగా వాటి యొక్క పని చెయ్యటం తగ్గించేస్తాయి. ముందుగా కడుపులో ఏది తినడం కుదరదు. ఒకవేళ ఏదైనా తిన్నా సరే ఏమవుతుంది, వెంటనే అజీర్తి కలుగుతుంది, లేకపోతే వెంటనే ఏమొచ్చేస్తుంది, మనకి గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. తినలేడు, తిన్నా సరే అది అరగదు.
సో తినడానికి ఏమైంది, మనకి పళ్ళు కావాలి నమలడానికి. ఆ నమలడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎలాగోలాగా కష్టపడి నమిలి కడుపులోకి పంపించుకున్నారు అని అనుకున్నా సరే అక్కడ ఏమవుతుంది, జఠరాగ్ని లేకపోవడం మూలంగా అది అరగదు. సో అరగకపోవడం మూలంగా చాలా సేపు అలాగే ఉంటుంది. సో ఒకవేళ అరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటికి రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా పోనీ శక్తి ఏమైనా ఉంటుందా అంటే గనక శక్తి కూడా ఉండదు. ఏ పని చేయలేడు. ఎవరితో కూడా ఏమీ చెప్పలేడు. సో ఈ విధంగా ఆ విధంగా దయనీయమైనటువంటి స్థితిలో ఉంటాడన్నమాట. సో ఏమవుతుంది, మెల్లగా ఏమవుతుందంటే గనక గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. సో మన శరీరంలో ఉండేటువంటి గాలి సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకోవడం కష్టమైపోతుంది. సో మెల్లగా ఏమవుతాయంట, కనుగుడ్లు ఉబ్బిపోతాయంట. ఉబ్బిపోయి శ్వాసనాళం కూడా ఏమైపోతుంది, కఫంతోటి పూర్తిగా నిండిపోతుందన్నమాట. గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట. సో మెల్లగా ఏమవుతుంది, గాలి వదులుతున్నప్పుడు పీల్చుకుంటున్నప్పుడు కూడా గురగుర గురగుర అని చెప్పి శబ్దం వస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ యొక్క మరణశయ్య పైన ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట, చూసేటువంటి వాళ్ళకన్నమాట. అయిపోయింది ఇతను, ఇంక ఓపిక లేదు, ఈయన చనిపోతాడేమో, తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు. వెళ్ళినా సరే డాక్టర్లు చెప్పేస్తారు ఇంకా ఇంకే విధంగా ట్రీట్మెంట్ చేసినా లాభం లేదు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేస్తారు కొంతమంది. సో మంచి డాక్టర్లు అయితే, డబ్బులు తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే కనుక వేరే రకంగా చెప్తారు కానీ. సో తీసుకెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఎవరైనా పిలిపించేసుకోండి, మీ వాళ్ళు ఎవరైనా చూడాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక రమ్మని చెప్పండి అని చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారన్నమాట. వచ్చి అయ్యో మా తాతయ్య గారు ఇలాగా, లేకపోతే గనక నా తండ్రి ఇలాగా, లేకపోతే నా భర్త ఇలాగా అని అందరూ కూడా పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అని ఈయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉన్నా సరే ఏమవుతుందంట, ఏమీ చెప్పలేడంట. ఆ విధంగా చాలా బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. హరే కృష్ణ. ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతం శ్వాన మురువేదనయాస్తధి. నియంత్రింపబడని ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొనిన మనుషుడు ఆ విధముగా బంధువులు రోధించుటను గాంచుచు గొప్ప దుఃఖముతో మరణించును. పరమ వేదనతోను మరియు బుద్ధి నష్టపడిన స్థితి యందును అతడు దయనీయముగా ప్రాణమును విడుచును. సునీత హరిబాబు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. జీవితాంతము ఏ ఆలోచన ఎందుండునో మరణ సమయమున అదే ఆలోచన ఎందు మనుషులు లీనమగునని భగవద్గీత యందు తెలుపబడినది. కుటుంబ పోషణము తప్ప అన్యము ఆలోచన లేనట్టి గృహమేది కుటుంబ వ్యవహారములచే చివరికి క్షణమున తలుచుచు సామాన్యుని సహజ స్థితికి అది ఏ. తన జీవితము గతి ఏదో అతడు ఎరుగడు. కుటుంబ పోషణ గావించుచు మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకలై ఉండును. కానీ చివరికి ఎవ్వరు కుటుంబ ఆర్థిక పరిస్థితి సంతృష్టి చెందక అతడు తగినంతగా వసగలేదని తలంతురు. తీవ్రమగు గృహాసక్తి కారణంగా అతడు ఇంద్రియ నిగ్రహమును కూర్చి ఆధ్యాత్మికతను పెంచుకొనుటకు గురించి తన బాధ్యతను విస్మరించును. మరణించుతున్న వ్యక్తి కొన్ని మార్లు కుటుంబ వ్యవహారములను తన ఇనుకో లేదో బంధువులకో అప్పగించచ్చు, నేను వెళ్ళిపోతున్నాను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసి ఉన్నది అని పలుకుచుండును. తాను ఎచ్చటకు పోగుచున్నాడో అతని ఎరగుడు. అయినప్పటికీ మరణ సమయమునందు అతడి కుటుంబం ఎట్లు పోషించినా అనే అతని ఆతృత కలిగి ఉండేను. కుటుంబ పోషణార్థము తాను తయారు చేసిన ప్రణాళికలు పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరములు బ్రతుకున్నట్లుగా ఆయువును పొడిగింపమని మరణశయ్యపై ఉన్న వాడు వైద్యుని అర్థించుంట కొన్ని మార్లు మనం గోచరించుతుండెను. అవన్నీ బద్ధజీవునికి భవరోగములు. తన నిజమైన కార్యము కృష్ణ భక్తి భావన యందు మరచి అతడు కుటుంబ పోషణ గురించి యోచనందే సదా లగ్నమై ఉండును. సంసారములను నిరంతరము ఒక్కొక్కటిగా మార్చిన అతడు ఆ రీతిగానే రతుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతజీ. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభతే క్షణో తద్దృష్ట్వా తత్ర హృదయ చక్షున్మూత్రాం విముంచతి. మరణ సమయమున క్రోధ నేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రములను విడుచును. లక్ష్మీదేవి మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేహము నుండి బయటపడిన పిమ్మట జీవుడు 2 రకములకు గతులను పొందును. పాపకర్మములను నియమించువాడగు యమరాజు చెంతకేగుట ఒకటి కాగా, వైకుంఠ పర్యంతమగు ఉన్నత లోకములకేగుట మరి ఒకటి. గృహపోషణార్థమై ఇంద్రియ భోగ కర్మల యందు రక్షించడి మనుజులు ఏ విధముగా యమదూతలచే యమరాజు భటుల చేత శిక్షింపబడుదురో కపిల భగవాను ఇక్కడ వర్ణించుతున్నాడు. తీవ్ర ఇంద్రియ భోగరతులైన వారు మరణ సమయమున యమదూతలకు అధీనులగుదురు. యమదూతలు ఆ మరణించు వ్యక్తిని అధీనుని చేసుకొని యమలోకములకు గొనిపోవుదురు. ఆ లోకపు పరిస్థితులు రాబో శ్లోకములందు వివరించబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరైతే కనుక జీవితాంతము కూడా గృహమేది కింద ఉంటాడో, గృహమేది అంటే కనుక కేవలం కుటుంబాన్ని పోషించడము, ధనాన్ని సంపాదించడము, ఇంద్రియ తృప్తి చేయడము, ఇంకా తప్పితే కనుక వేరేది వాళ్ళకి తెలియదు అనమాట. ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి, ఏమండి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, భగవద్గీత చదవండి, మీరు భాగవతం చదవండి, భక్తుల సాంగత్యం తీసుకోండి, లేకపోతే పలానా చోట హరినామ సంకీర్తనం జరుగుతుంది దాన్నైనా చెయ్యండి, రండి మీరు హరినామ సంకీర్తనానికి, లేకపోతే గనక మీరు కనీసం మీ ఇంట్లో కూర్చునైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అంటే గనక, లేదండి మాకు టైం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నాము. చాలా బిజీ అన్నమాట. వాళ్ళకి టైం దొరకడం చాలా కష్టం. సినిమాకి వెళ్ళి అక్కడ గంట సేపు క్యూలో నుంచుని 2-3 గంటలు సినిమా చూసి మళ్ళీ ఇంకో గంట సేపు మళ్ళీ ట్రాఫిక్ లో తిరిగి రావడానికి వాళ్ళకి టైం ఉంటుంది. ప్రతిరోజు టీవీ సీరియల్స్ చూడడానికి వాళ్ళకి టైం ఉంటుంది. న్యూస్ పేపర్లు చదవడానికి, లేకపోతే గనక నావల్స్ చదవడానికి, లేకపోతే గనక ఓటీటీలో సినిమాలు చూడడానికి వాళ్ళకి టైం ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రం చేయడానికి మాత్రం వాళ్ళకి సమయం ఉండదు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీలోకి వస్తారు? గృహమేధి అంటే కనుక ఇంచుమించు వాళ్ళు జంతువులాగా బతుకుతున్నట్టు అన్నమాట, భగవంతుడి యొక్క ధ్యానం చేయకుండా. అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైతే కనుక ఈ విధంగా కుటుంబ పోషణలోనే నియంత్రణ లేని ఇంద్రియాలతోటి జీవితం అంతా కూడా గడిపారో, ఏమవుతుంది వాడికి చనిపోయేటప్పుడు కూడా ఏం గుర్తొస్తుంది వాడికి? కేవలం ఇంద్రియ తృప్తి మాత్రమే గుర్తొస్తుంది వాడికి. ఎంతసేపు అదే ధ్యాసలోనే ఉంటాడు. ఎప్పుడు డబ్బులు సంపాదించేవాడైతే కనుక ఇంకా డబ్బులు ఎక్కడ సంపాదించాలా, లేకపోతే కనుక నేను సంపాదించినటువంటి డబ్బులు ఇంకా సరిగ్గా పెట్టారా లేదా, పాడు చేసేసుకున్నారా లేదా నా పిల్లలు, లేకపోతే కనుక నా కొడుకు పొద్దున్నే వెళ్ళి నా షాప్ తీసుకున్నాడా లేదా, పలానా వాళ్ళకి డబ్బులు అప్పు ఇచ్చాము అవి కలెక్ట్ చేసుకున్నాడా లేదా, లేకపోతే కనుక నా మనవడు స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడా లేదా, వాడికి డబ్బులు బోళ్ళు అనవసరంగా పాడు చేసేస్తున్నాడు నా కొడుకు మనవడు అందరూ కూడా. సో ఇలాగ రకరకాలుగా వాడి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి ఆలోచిస్తూ అయ్యో నేను వెళ్ళిపోతే గనక డబ్బులు ఇంత సంపాదించి పెట్టాను వీళ్ళ డబ్బులు వీళ్ళకి సరిగ్గా కాపాడుకోవడం కూడా వీళ్ళకి రావట్లేదు, బిజినెస్ సరిగ్గా చేయడం కూడా రావట్లేదు, నా దగ్గర ట్రైనింగ్ తీసుకోమంటే గనక తీసుకోలేదు బతుకున్నప్పుడు, అప్పుడంతా టైం వేస్ట్ చేశాడు, ఇప్పుడేమో బిజినెస్ లో బోళ్ళు లాసులు వచ్చేస్తున్నాయి. సో ఎలా బతుకుతారు? నేను సాధించిన బిజినెస్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమవుతాయి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ అందరికీ కూడా చెప్తాడనమాట. జాగ్రత్తగా చూడు, అది చూడు, జాగ్రత్తగా ఇది చెయ్యి అని చెప్పి అందరికీ చెప్తూ చాలా దయనీయముగా ప్రాణాన్ని వదిలిపెడతాడనమాట. ఎందుకంటే భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు మనకి, యం వాపి స్మరణ్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ యదా తద్భావ భావిత. మరణ సమయంలో ఎవరైతే కనుక దేని గురించి తలుచుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ అదే స్థితిని వాళ్ళు పొందుతారన్నమాట. సో వీడి జీవితాంతం అంతా కూడా ఇంద్రియ తృప్తి కోసమే అనుభవించాడు కాబట్టి ఏమవుతుంది, వాడు ఆ విధంగా వాడు శిక్ష పడుతుంది అనమాట. వాడికి కూడా ఇంద్రియ నిగ్రహం లేదు కాబట్టి అన్నమాట. సో వాడికి తెలియదు అనమాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా వాడికి తెలీదు.
సో ఎందుకు వెళ్తున్నానో కూడా తెలీదు. సో చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప మిలీనీర్లు అటువంటి వాళ్ళందరూ కూడా అన్నమాట. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి ఏంటంటే గనక ఇలాగే ఆరోగ్యం బాగా పాడైపోతుందన్నమాట. పాడైపోతే గనక అతనికి తిన్నదేది కూడా డైజెస్ట్ అవ్వదన్నమాట. డైజెస్ట్ అవ్వడం కాకుండా ఏంటంటే గనక ఆయనకి మూత్రం వెళ్ళేటప్పుడు విపరీతమైనటువంటి మంటొస్తుందన్నమాట. చాలా మంటొచ్చేస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఏది తినాలన్నా సరే భయపడిపోతూ ఉంటాడన్నమాట. మళ్ళీ దీన్ని నేను వ్యర్థాన్ని మూత్రాన్ని బయటకు వదిలినప్పుడు చాలా బాధొస్తుంది గదా! ఎలాగ దీన్ని వదిలిపెట్టాలి అని చెప్పేసి. తినడం కూడా మానేస్తాడన్నమాట. సో కొంతమంది ఏంటంటే గనక మైకేల్ జాక్సన్ ఏం చేశాడు? మొత్తము ఒక 7, 8 మంది డాక్టర్‌లను పెట్టుకున్నాడు. 24 గంటలు ఆయనతోనే ఉంటారు. ఒకళ్ళేమో ఆయనకి భోజనం ఎంత తీసుకోవాలి, ఏది ఎంత తినాలి అని చెప్పి టెస్ట్ చేసి ఇచ్చే అతను, డైటీషియన్ ఒక ఆవిడ ఉంటుంది. సో అలాగే రకరకాల డాక్టర్లు కంటిన్యూయస్‌గా ఆయన యొక్క బాడీ పారామీటర్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఏదో రకరకాల ఆపరేషన్‌లు చేయించుకున్నాడు. ఎందుకు అంటే గనుక ఇవన్నీ కూడా చేశాడంటే నేను 100 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ బతకాలి అని చెప్పి తెగ ప్రయత్నం చేశాడు. చేసినా ఏమైంది? కరెక్ట్‌గా 50 సంవత్సరాలు మాత్రమే బతికాడు. 50 సంవత్సరాలకి చనిపోయాడు. 50 సంవత్సరాలకి ఏమీ చేయకపోయినా సరే మామూలు వ్యక్తులు కూడా సాదా సీదాగా ఉండే వ్యక్తులు కూడా 50 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. కానీ ఇంతలాగా చేసి 50 సంవత్సరాలు బతికాడన్నమాట. సో ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు భగవద్భక్తి లేనటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను భక్తి మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్ అన్నమాట. సో మా ఆఫీస్‌లో ఒక కొలీగ్ ఉండేవారన్నమాట. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా మరణం గురించి అది కూడా మాట్లాడినప్పుడు ఆయన చెప్పారన్నమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఏం జరిగింది? నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో మాట్లాడుకుంటే గనక ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. చనిపోయేటప్పుడు మా నాన్నగారు ఏమన్నారు అనంటే మీకు తెలుసా అండి? చాలా వింతగా ఉంటుంది. సో ఆయన సడెన్‌గా కిటికీ వైపు చూస్తూను చెప్పాడంట ఆయన. మీరెవరు మీరు? నన్ను తీసుకెళ్ళొద్దు. నన్ను తీసుకెళ్ళొద్దు. నేను రానిప్పుడు అని చెప్పి గట్టి గట్టిగా అరిచాడంట ఆయన. అరిచి ఆ తర్వాత ప్రాణాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట ఆయన. సో వాళ్ళ నాన్నగారు ఇలా చేశారు అని జెప్పేసి చెప్పారన్నమాట. సో కొంతమందికి ఏంటంటే గనక స్పృహ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే గనక ఇంకా ప్రాణాలు వదిలిపెట్టే సమయానికి వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే గనక ఇంచుమించు వాళ్ళు కాన్షియస్‌నెస్సే ఉండదన్నమాట. వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు ఇంచుమించు. శరీరాన్ని ఇంకా బయట బాహ్య ప్రపంచంతోటి సంబంధం లేకుండా ఉంటారన్నమాట ఇంచుమించు. మాట ఉండదు, కదలిక ఉండదు. వాళ్ళకి వెళ్తుందో లేదో తెలీదు. ఏదో గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది కొంచెం కొంచెం. సో కొన విపురుతం ఉన్నారు అని అంటారు కదండీ! సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంట, మెల్లగా 2 రకాలైనటువంటి మార్గాలుంటాయి. ఒకటి భక్తులైతే గనక మనకు టెన్షన్ లేదు. సో వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు అని చెప్పి గ్యారంటీ ఉంటుంది శుద్ధ భక్తులైతే గనక. కానీ భక్తులు కానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలన్నమాట వాళ్ళు. యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఎంత పాపాలు చేశారు, ఎంత పుణ్యాలు చేశారు, దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ అంతా కూడా తీసుకొని మళ్ళీ ఇంకొక కొత్త ప్యాకెట్ కర్మాన్ని తీసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలన్నమాట. సో దానికోసం ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట. సో ఏ విధంగా తీసుకొని వెళ్తారనేటువంటిది మళ్ళీ మనకి శ్లోకాల్లో చెప్తారు. సో లిటిల్ బిట్ స్కేరీగా ఉంటుంది. ఈ సెక్షన్ భాగవతంలో కొంచెం భయంకరంగా ఉంటుందన్నమాట. సో బట్ తప్పదు. సో లెట్ us ట్రై. సో ఈ విధంగా యమదూతలతోటి వాళ్ళందరూ కూడా శిక్షించబడతారన్నమాట. ఎవరైతే కనుక తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగ రతులైన వారు మరణ సమయమున యమదూతలకు ఆధీనులగుదురు. యమదూతలు ఆ మరణించు వ్యక్తిని అధీనుని చేసుకుని యమలోకమునకు కొనిపోవుదురు. ఆ లోకం యొక్క పరిస్థితులు వివరించబడతాయి. ఏదో మనకి సినిమాలో చూపిస్తారన్నమాట. యమలోకం వెళ్ళారు. అక్కడికి వెళ్లి ఏదో కామెడీగా యముడిని కూడా ఏదో పిచ్చివాడిని చేశారు. వాడికంటే తెలివితేటలుగా వ్యవహరించాడని ఏదో సినిమాల్లో చూపిస్తారు మనకి. కానీ అది జరగదన్నమాట. ఎందుకంటే గనక అక్కడికి వెళ్ళేసరికి మన యొక్క కాన్షియస్‌నెస్ ఎంత తక్కువ లెవెల్సో అంత తక్కువ లెవెల్‌కి తగ్గిపోతుందన్నమాట. ఏమీ చేయలేం. మనకన్ని తెలివితేటలు వాళ్ళ ముందు అవన్నీ కూడా మనం ఏమీ చేయలేమన్నమాట. సో అదేదో సినిమాల్లో చూపించినట్టు జరగదన్నమాట. ఏదో కామెడీ కోసము వాళ్ళ యొక్క రేటింగ్స్ కోసము ఆ విధంగా చేస్తారన్నమాట. కానీ భక్తులు మాత్రము ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే గనక మనం చూస్తాము 5వ స్కందంలో వస్తుందన్నమాట. అజామిల స్టోరీ వస్తుంది.
సో అజామిలని రక్షించడానికి ఎప్పుడైతే కనుక మనకి విష్ణుదూతలు వస్తారు, రక్షించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యమదూతలకి ఓటమి వచ్చేస్తుంది. ఓటమి వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా కోపంగా వెళ్తారనమాట యముడి దగ్గరికి. వెళ్ళి అడుగుతారనమాట, మేము ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా ఎవరినైనా సరే ఒక ప్రాణిని జీవుణ్ణి తీసుకుని రావాలంటే కనుక మాకు తిరుగులేదు, ఎదురు లేదు. మేము పాశం వేసామా ఎవరైనా సరే రావాల్సిందే. కానీ మొట్టమొదటిసారి మాకు అపజయం కలిగింది. మేము ఎంతో తర్కం చెప్పాము, ఎంతో వాదించాము, అయినా సరే వాళ్ళెవరో ఒక దివ్య పురుషులు వచ్చారు. వాళ్ళు వచ్చి మాతోటి వాదించి అన్ని తీసుకుని రావడానికి మమ్మల్ని ఆపేశారు, మేము ఓడిపోయాము. మీకంటే కూడా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మాకు తెలిసినంత వరకు మీరే యజమాని అని చెప్పని అడుగుతారనమాట. అప్పుడు యమధర్మరాజు ఎలా ఉన్నారు వాళ్ళు అని అడిగితే కనుక వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు. సో 4 చేతులు ఉన్నాయి, శంకు చక్ర గదా పద్మాలు పెట్టుకున్నారు, వాళ్ళు నీలి రంగులో ఉన్నారు. అదే విధంగా వాళ్ళు కిరీటాలు పెట్టుకున్నారు, పసుపు రంగు బట్టలు వేసుకున్నారు, ధోతి కట్టుకున్నారు, కంకణాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే అర్థమైపోతుంది అనమాట యమధర్మరాజుకి. ఆయన కూడా భక్తుడే కదండి. సో ఆయనకి అర్థమైపోతుంది వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, విష్ణుదూతలు. విష్ణుదూతలు అంటే కనుక వాళ్ళు విష్ణు భగవానుడితోటి సమానమైనటువంటి ఆ యొక్క రూపం ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి వెంటనే వాళ్ళకి చెప్తారనమాట. మీరు ఎవరి మీదైనా సరే మీకు అధికారం ఉంటుంది, కానీ ఎవరైతే కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో, భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే కనుక తీసుకుంటారో అటువంటి వాళ్ళ మీద మీకు అధికారం లేదు, అటువంటి వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి యమధర్మరాజు యమభటులకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మనము తప్పకుండా ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి సెకండ్ కూడా భగవంతుడి యొక్క దివ్య నామాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తే గనక మనకి యమభటులని చూసేటువంటి అవకాశము ఉండదు, చూడాల్సినటువంటి అవసరము ఉండదు. ప్రభుజీ పురంజేనుడిది కూడా బాగుంటుంది ప్రభుజీ. మాతాజీ పురంజేనుడిది అజామినుడిది కూడా చాలా బాగుంటది ప్రభుజీ. అయితే భాగవతంలో మన కథలు చదివేతాడు. అవునండి, పురంజేనుడు కూడా అలాగే. అవునండి, పురంజన స్టోరీ కూడా మనకి 4వ స్కందంలో వస్తుందండి. మనకి అజామినుడిది కూడా 4వ శ్లోకంలో వస్తుంది ప్రభుజీ. అజామినుడిది 5వ స్కందంలో వస్తుందండి. త్వరలో మనం నేర్చుకోబోతాం, అది కూడా నేర్చుకుంటాం మనం. ప్రభుజీ ఒక క్వశ్చన్ పాటి, ఇప్పుడు భార్య చేసిన పుణ్యం భర్తకు రాదా ప్రభుజీ భక్తి? రాదండి, రాదు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. కానీ భర్త చేస్తే మాత్రం భార్యకి సగం వచ్చేస్తుంది. అది ఎందుకని ప్రభుజీ అలాగా? తెలియదు మాకు, చెప్పండి. ఏమో సిస్టమ్ అలా పెట్టారండి, మరి ఎందుకు పెట్టారో తెలియదు. ఎందుకంటే కనుక భర్త చెయ్యాలంటే కనుక, ఏదైనా పని చెయ్యాలంటే కనుక భార్య సహకారంతోనే చేస్తాడు. ఆవిడ ఏం చేస్తుంది? భర్తకి ఆవిడ సహకరిస్తుంది కాబట్టి, ఊరికి ఆవిడ భర్తకి ఏదో కష్టాలు పెట్టేస్తే కనుక ఆవిడకి వచ్చేస్తుందని కాదు. సో భర్త ఏది చేస్తున్నాడో దాంట్లో ఆవిడ ఏం చేస్తుంది? సేవకురాలి కింద ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడికి కూడా ఒక 50% షేర్ వచ్చేస్తుంది అన్నమాట. అంతేగాని మనము హరే కృష్ణ మహామంత్రం చదివితే మన భర్తకి ఏం దొరకదు. ఏం దొరకదండి. సరే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఇదే, దీని గురించే మనకి మొదటి స్కందంలోనే వస్తుంది మనకి. యాక్చువల్ గా వైరాగ్యం అంతా కూడా మొదటి స్కందంలోనే పెట్టేశారు, చాలా మట్టుకు వైరాగ్యం అంతా కూడా. సో వరుసగా చూస్తే కనుక అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం. ఫస్ట్ ఒక చాప్టర్ వస్తుంది, ధృతరాష్ట్రుడు గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళడము. ప్రభుజీ మరి ఇప్పుడు ఈ కాలంలో భర్తతో పాటు ఆడవాళ్ళు వెళ్ళడానికి ఎక్కడ ఏ పనులేకి వెళ్ళారు ప్రభుజీ మేము? సో ఇప్పుడు అవన్నీ కూడా చేయలేం కాబట్టి, అడవులకు వెళ్ళలేం కాబట్టి మన ఇంట్లోనే కూర్చుని మనం కృష్ణ భక్తి చాలా సీరియస్ గా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా నేను ఇంకా మొదలు పెట్టకుండా, కోడలు వచ్చింది కదా, కోడల మీద అధికారం చెలాయిద్దాము, లేకపోతే కనుక కొడుకు మీద అధికారం చెలాయిద్దాము, కోడల్ని ఇబ్బంది పెడదాము, లేకపోతే కొడుకుని ఇబ్బంది పెడదాము, ఇవన్నీ కూడా వదిలేయాలి. ఇంకా అవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఓకే, వాళ్ళకి అయిపోయిందా, వాళ్ళ ఒక లెవెల్కి వచ్చేసారా,
ఇంక వాళ్ళ పని వాళ్ళు చూసుకోండి, ఇంకా నా పని నేను స్త్రీలకు చూసుకోవాలి. సన్యాసం అనేది లేదు, స్త్రీలకు, పురుషులకు మాత్రం ఉంది సన్యాసం. అవునండి, స్త్రీలకి సన్యాసం లేదండి, సన్యాసం ఇస్ ఫర్బిడెన్ ఆహా. స్త్రీలకి. సరే బ్రో, హరే కృష్ణ. స్త్రీలు Thank you, ఎప్పుడూ ప్రభు. కూడా స్త్రీలు ఎప్పుడూ కూడాను ఎవరో ఒకళ్ళ సంరక్షణలో ఉండాలన్నమాట. చిన్న వయసులో తండ్రి సంరక్షణలో ఉండాలి, యుక్త వయసులో అదే విధంగా వయసులో ఉన్నప్పుడు భర్త సంరక్షణలో ఉండాలి, పెద్దగా అయిపోయిన తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలన్నమాట. చాలా మంది అనుకుంటున్నారు మా స్వాతంత్రం లేదు, ఆ విధంగా ఎవరో ఒకళ్ళ కింద మేము ఉండాల్సిందా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ చరిత్రలో చూస్తే గనక ఏ స్త్రీలు సంతోషంగా వాళ్ళ జీవితాన్ని అనుభవించారు అని అంటే గనక ఈ విధంగా పురుషుల సంరక్షణలో ఉన్న వాళ్ళే వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితాన్ని వెళ్ళగలిగారు అనమాట. ఎవరైతే గనక మాకు ఇవన్నీ వద్దు అని బయటకు వెళ్ళారో వాళ్ళు ఇంతకంటే బాగా కష్టాలు, అదే విధంగా వేరే పరపురుషుల చేతుల్లో వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చేయబడ్డారు అనమాట. అవును ప్రభు, విన్నాం, చాలా విన్నాం అలాంటి. చాలా ఉంటాయండి ఎగ్జాంపుల్స్. సో కాబట్టి ప్రభుజీ, హరే కృష్ణ. మరి కొడుకులు లేనోళ్ళు కూతుళ్ళు, అల్లుళ్ళు కూతురు అల్లుడే కొడుకుగా భావించి చూసుకోవాలి. భావించి వార్త ఉండాలి. అంతే అండి, అంతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నేను అడిగింది ఏమన్నా తప్పుగా ఉందా ప్రభుజీ? క్షమించండి తప్పు అడిగితే. అయ్యో తప్పేం లేదండి, తప్పేం లేదు. తెలియలేదు కాబట్టి అడిగాం ప్రభుజీ. అయ్యో అదేం లేదండి, తప్పలేదు, అడగడంలో తప్పలేదండి. ఇప్పుడు 16 వంట చేస్తాం కదా, కనీసం మా వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా చెందుద్దా లేదని అడిగాను నేను. లేదండి, ఏమీ చెందదు. బట్ ఏంటంటే గనక మీరు కనుక మీ లైఫ్ లో భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగితే గనక, ఈ లైఫ్ లోనే మీరు వైకుంఠానికి వెళ్ళగలిగితే గనక, స్వామి యొక్క కరుణ వల్ల మీకున్నటువంటి ఒక 7 తరాలు, ముందున్న 7 తరాలు, వెనకాల వచ్చేటువంటి 7 తరాలకి కూడా స్వామి ఏం చెప్తున్నారు, నేను వైకుంఠానికి తీసుకెళ్తాను వాళ్ళని అంటున్నారు అన్నమాట. అదేనా చాలే ప్రభు. సో కాబట్టి దాని కండిషన్ ఏంటి, మీరు వైకుంఠానికి వెళ్ళాలి ఫస్ట్ ఈ లైఫ్ లోనే. సరే. సో కానీ ఏంటంటే గనక మా అబ్బాయి వైకుంఠానికి వెళ్తాడు కదా, లేకపోతే మా అమ్మాయి వైకుంఠానికి వెళ్తుంది కదా, నేను చేయాల్సిన అవసరం లేదు అని కూర్చున్నాం అనుకోండి, బై ఛాన్స్ వాళ్ళకి ఈ లైఫ్ లో కాకుండా నెక్స్ట్ లైఫ్ లోనే వాళ్ళు వెళ్ళగలిగారు అనుకోండి, ఈ లైఫ్ లో ఏదో మిస్ అయిపోయింది, ఆ పాస్ అవ్వాల్సిన దాంట్లో ఒక 1% లోనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ లైఫ్ మళ్ళీ వాళ్ళు ఎత్తాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళని మీరు నమ్ముకున్నారు అనుకోండి, మీరు దెబ్బ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ లో మీరు వాళ్ళకి తల్లిదండ్రుల కిందో, కొడుకుల కిందో, కుమారుల కింద అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరిది వాళ్ళు భక్తి చేసుకోవాలి, వాళ్ళకి వస్తుందా, పక్క వాళ్ళు వస్తుందా లేదా, రాదా, వాళ్ళు వైకుంఠానికి వెళ్తారా అని కాకుండా మనది మనం చూసుకోవాలన్నమాట. అది వస్తే గనక అదృష్టం, అదృష్టం అది ఎవరికైనా వస్తే గనక అదృష్టము. కాబట్టి అది వస్తుంది, లాటరీ తగులుతుందని చెప్పేసి మనం బిజినెస్ చేయడం మానేం కదా, మన జాబ్ చేయడం మానేం కదా. భార్య చేసిన పుణ్యం వెళ్ళదు కానీ భార్య చేసిన పాపం వెళ్తుందంటాం ప్రభుజీ భర్తకి. ఇది నాకు అంత ఐడియా లేదండి. ఏమో నేను కూడా ఇప్పుడు వినలేదు మాతాజీ, ఇది ఐడియా లేదు మాతాజీ. డౌట్స్ లాస్ట్ లో తీసుకుంటాం ప్రభుజీ. అలాగే అలాగే, లేట్ అయిపోతుంది, విల్ గో అహెడ్. యాతనా దేహ ఆవృత్య పాశైర్భద్వాగలే ఫలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటాయత. రాజభటలు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగరతుడైన వానిని బంధింతురు. అతనిని తీవ్రముగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జై శ్రీల ప్రభుపాదులు వారికి జై. ప్రతి జీవుడును సూక్ష్మదేహము మరియు స్థూల దేహములతో కప్పబడి ఉన్నది. మనస్సు, అహంకారము, బుద్ధి, చైతన్యముల ఆచ్ఛాదనమే సూక్ష్మ శరీరం. యమభటులు నేరస్తుని సూక్ష్మదేహమును కప్పి అతడు సహించుకొనగలిగిన రీతిలో శిక్షించుటకు యమలోకములకు కొనిపోదురని శాస్త్రములందు తెలుపబడినది. వారు ఒసగడి శిక్షచే అతడు మరణించబోదు. అతడు మరణించినతో శిక్ష అనుభవించుట ఎట్లు సాధ్యపడును? జీవునికి మరణం కలిగించుట యమభటుల కార్యమే కాదు. జీవుడు నిత్యుడు కనుక నిజమునకు అతనిని చంపుట అసాధ్యము కార్యం. ఇంద్రియ భోగకర్మల పరిణామం మాత్రమే అతడు అనుభవించవలసి వచ్చును. శిక్షలు ఏ విధంగా
విధింపబడును. చైతన్య చరితామృతం నందు వివరింపబడినది. పూర్వం రాజభటులు నేరస్తుని పడవయందు నదిలోని కొనిపోయి జుట్టు పట్టి నీటిలో ముంచెడివారు. దాదాపుగా ఊపిరాడని పరిస్థితి కలిగినప్పుడు తిరిగి అతడి తలను పైకి తీసి శ్వాసించుటకు కొంత సమయం నిచ్చెడివారు. పిదప తిరిగి ఊపిరాడనట్లుగా నీటిలో ముంచుచుండేటివారు. విస్తృతాత్మనికి యమరాజుచే ఇటువంటి శిక్షలు ఒసగబడుచుండను. అదే విషయం రాబో శ్లోకం నందు వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. తయోర్నిభిన్న హృదయ స్తర్జనైర్జాత వేపధూ పదిస్వభిర్భాక్ష్యం వ్యాణా ఆర్తోగం స్వమనుస్మరన్. యమభటులచే గొనిపోబడినప్పుడు అతడు మిగుల విహ్వలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గమధ్యమున కుక్కలచే కరవబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకొనును. ఆ విధముగా అతడు తీవ్రముగా దుఃఖితుడగును. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. భాష్యము ప్రభుపాదుల వారికి జై. యమభటులచే బంధితుడైన నేరస్తుడు ఈ లోకము నుండి యమలోకమునకు పోవునప్పుడు పెక్కు సునకములు తారసపడుననియు అతని నేరపూర్వకంగా ఇంద్రియ భోగ కర్మలను గుర్తు చేయుటకు అవి మొరుగుచు కరుచుననియు ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. ఇంద్రియ భోగ వాంఛచే క్రోధితుడైనప్పుడు మనుజుడు దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోవునని భగవద్గీత యందు తెలుపబడినది. అతడు సమస్తమును మరుచుట కామ స్థైర్వృత తజ్ఞాన అతిగా ఇంద్రియ భోగమునందు ఆసక్తుడైనప్పుడు మనుజుని బుద్ధి నశించును. దాని పరిణయమును తాను అనుభవించవలసిన వచ్చుననియు అతను మరుచును. కానీ ఆ ఇంద్రియ కర్మలను మరొక్క మారు తిరిగి గణించే అవకాశమే యమరాజుచే నియమింపబడిన శునకములు వసగలవు. స్థూలదేహమునందున్నప్పుడు అట్టి ఇంద్రియ భోగ కర్మలు ప్రభుత్వ చట్టముల ద్వారా ప్రోత్సహింపబడుచుండును అని కుటుంబ నియంత్రణ రూపమున ప్రపంచమందలి ప్రతి దేశమునందును ప్రోత్సాహమునందుచున్నవి. స్త్రీలకు గర్భ నిరోధక మాత్రలు వసుగుచు అవసరమైనచో గర్భస్రావణముకు అనుమతి వసగబడుచున్నది. దీనికి అంతటికి ఇంద్రియ భోగమే కారణము. నిజమునకు సత్సంతానమును బడిటకై మైదున సుఖము ఉద్దేశింపబడినది. అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమునను ఇంద్రియ నిగ్రహమును శిక్షణ సంస్థ లేనందున ఇంద్రియ భోగ పాపములకు జనులు బలియగుచున్నారు. మరణానంతరము వారు ఈ శ్రీమద్ భాగవత పుటల యందు వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో ఎలా అయితే కనుక పోలీసులు ఒక క్రిమినల్ ని ఎలా అయితే కనుక పట్టుకుని రకరకాలైనటువంటి శిక్షలు వాళ్ళు ఇస్తారో అదే విధంగా ఈ యొక్క యమభటులు కూడా ఏం చేస్తారంట, ఈ మరణించినటువంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారంట. సో ఎలా తీసుకుని వెళ్తారు అంటే కనుక ఆ యొక్క స్థూల దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, జీవుడితో పాటు ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని బంధించి వాళ్ళు తీసుకుని వెళ్తారు అన్నమాట. సూక్ష్మ శరీరంలో ఏముంటాయి, మనసు, బుద్ధి, అహంకారము, చిత్త, అంటే కనుక చైతన్యం అన్నమాట. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి అన్నమాట. సో దీన్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. తీసుకుని వెళ్ళేటప్పుడు దానికి రకరకాలైనటువంటి శిక్షలను కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది అని అంటే కనుక అక్కడ కుక్కలు ఉంటాయంట. ఆ కుక్కలు ఏం చేస్తాయి, అరుస్తాయి అన్నమాట చాలా ఘోరంగా. అరవటం మూలంగా వాడికి గుర్తుకొస్తాయంట, ఆ జన్మలో ఏం చేశాను నేను, పాపాలు, ఏ పాప కర్మలు చేశాను అని చెప్పి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ అన్ని కూడా కంటికి గుర్తుకొస్తాయి అన్నమాట. అవన్నీ కూడా వాడికి గుర్తుకొస్తాయి. అవేంటో ఏమవుతాయంటే ఒక్కోసారి వాడిని కొరుకుతూ ఉంటాయంట అవన్నీ కూడా, ఆ యొక్క శునకాలు అవన్నీ కూడా అతన్ని. సో ఆ విధంగా దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే కనుక ఇంద్రియ భోగమే కారణము. పాపకర్మలు చేయడానికి ఏంటి, ఒక ఇంద్రియ భోగమే కారణం. అన్నిటికంటే కూడా చాలా అత్యున్నతమైనటువంటి ఇంద్రియ భోగం ఏంటి మనకి, ఈ భౌతిక ప్రపంచంలో మైథున సుఖం అన్నమాట. సో ఏం చేస్తున్నారు అని అంటే కనుక యొక్క మైథున సుఖం కూడా ఎందుకు ఇవ్వబడింది అని అంటే కనుక సంతానాన్ని వృద్ధి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా చేయడం చాలా కష్టమైన పని.
కాబట్టి దానికి కూడా ఏంటంటే కనుక ఒక చిన్న ఇన్సెంటివ్ ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న సంతోషం ఇచ్చారనమాట ఆ యొక్క మైథున సుఖంలో అన్నమాట. ఎలా అయితే కనుక చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళడం కష్టం, అక్కడ హోంవర్క్లు అన్ని కూడా చేయడం కష్టమైనప్పుడు ఒక చిన్న చాక్లెట్ ఇస్తారు కదా, అలా అన్నమాట. సో కానీ ఏం చేస్తున్నారు, ఈ యొక్క మైథున సుఖాన్ని మాత్రమే అనుభవించాలి, ఈ యొక్క పిల్లల్ని సంతానాన్ని వృద్ధి చేయకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఈ రోజుల్లోనూ, స్త్రీలకి గర్భనిరోధకమైనటువంటి మాత్రలు ఇవ్వడము, అబార్షన్స్ చేసుకోవడానికి లీగల్ చేయడము. సో ఎవరు కావాలన్నా సరే అబార్షన్ చేసుకోవచ్చు, పిల్లల్ని చంపేయవచ్చు అని చెప్పేసి కొన్ని కంట్రీస్ లో అయితే కనుక లీగల్ అన్నమాట. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ యొక్క ఇంద్రియ భోగాల్ని ఆ విధంగా చేయడానికి వాళ్ళు అనుమతిస్తూ ఉన్నారనమాట. కానీ అవన్నీ కూడా అది మనకి లోకల్లో ఉన్న గవర్నమెంట్ అలౌ చేసినా చేయకపోయినా సరే అవన్నీ కూడా పాపకర్మలే కాబట్టి దానికి అంతటికీ కూడా మనము ఏదైతే గనక దండన ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది అనమాట. క్షుత్రేత్పరీతోర్కదవానలాలినై స్తన్యాప్యమానా పదితాప్తవాలుకే కృచ్ఛేణ పృష్ఠే కసయా చ తాడితా స్థలత్యశక్తోపి నిరాశ్రమోదకే. ఇరుపక్కల దావానలము చెలరేగుచుండగా కాలుతున్న ఇసుక మార్గమున నేరస్తుడు తీవ్రమగు ఎండలో పయనింపవలసి వచ్చును. నడువ అసక్తుడైనందున భటులు అతనిని బెత్తములతో కొట్టుదురు. ఆకలి దప్పులచే తీవ్రముగా పీడింపబడినను ఆ మార్గమున త్రాగునీరు గాని ఆశ్రయము గాని విశ్రాంత స్థలము గాని ఉండబోదు. తత్ర తత్రాపతన్ శ్రాంతో మూర్ఛిత పునరుత్థితా పథాపాపీయసానీతా స్తరసాయమసాదనం. యమసదనమునకు గొనిపోబడినప్పుడు అతడు అలసటతో క్రింది పడుచుండును. కొన్ని మార్లు మూర్ఛితుడైనను వెంటనే బలవంతముగా లేపబడును. ఆ రీతిని అతి శీఘ్రముగా అతడు యముని సన్నిధికి తీసుకొని పోబడును. యోజనాం సహస్రాణి నవతీం నవచాధన్వః త్రిభుర్ముహుర్ధభ్యం వానీత ప్రాప్నోతి యాతన. ఆ విధముగా అతడు 99 యోజనముల దూరమును 2-3 క్షణములలోనే ప్రయాణించి వెంటనే ఘోరమగు యాతనలను అనుభవించును. గీతా శ్రీకాంత్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా? నేను చదువునా ప్రభుజీ? చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. 1 యోజనం అనగా 8 మైళ్ళ దూరము అనగా జీవుడు 7,92,000 మైళ్ళ దూరంలో ప్రయాణించవలసి వచ్చును. అంతటి దూరం కూడా కేవలము కొన్ని క్షణంలోనే అతనిచే దాటబడును. ఆ రీతిని అతడు సుదీర్ఘ దూరంను శీఘ్రంగా ప్రయాణించటకు మరియు అదే సమయంలో క్లేశములను సహించుటకును యమభటులు అతని సూక్ష్మ శరీరములు కప్పి వేయుదురు. ఆ తొడుగు కూడా భౌతికమే అయిన అవి ఎంతటి సూక్ష్మంలో భౌతిక శాస్త్రజ్ఞులు వాటిని తెలుసుకుని చాలరు. 7,92,000 మైళ్ళ దూరంలో కొన్ని క్షణాల్లో ప్రయాణించగలుగుట నవీన కాలపు రోదసీ యాత్రికులకు అబ్బురముగా కనిపించవచ్చును. వారు కేవలము గంటకు 18,000 మైళ్ళ వేగంతో మాత్రమే ఇప్పటి వరకు ప్రయాణించి కానీ ఎంతగా భౌతికమే కానీ ఆధ్యాత్మికం కాకుండా ప్రయాణించగలుగుటకు మనమిచ్చుట గాంచుచున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమవుతుంది, ఇంకా వెళ్లే దారిలో ఎలా ఉంటుందంట, 2 పక్కల కూడా భయంకరంగా మంటలు ఉంటాయంట. సో మధ్యలో ఏమవుతుంది, ఇసుక మార్గం ఉంటుందంట. ఆ ఇసుక అంతా కూడా పూర్తిగా వేడిగా ఉంటుంది అనమాట. సో కాబట్టి నడుస్తూ ఉండాలి వీరి 2 మధ్యలో కూడా. నడుస్తూ ఉండడమే కాదు, చాలా వేగంగా నడవాలి.
ఎంత వేగంగా నడవాలనేటువంటిది ఇక్కడ చూసాం. 2,92,000 మైళ్ళు. మైళ్ళు అంటే కనుక కిలోమీటర్లు కాదు. దీన్ని మళ్ళీ మనము ఇంకా 1.6 తో మల్టిప్లై చేస్తే కనుక అది అంటే ఇంచుమించు 1.5 టైమ్స్ అన్నమాట. అంటే 12 లక్షల కిలోమీటర్లు. 7 లక్షలు ఉంది కదా ఇక్కడ, 8 లక్షలు ఉంది. ఇంచుమించు 12 లక్షల కిలోమీటర్లు కొన్ని క్షణాల్లో దాటేస్తాడంట. మనకి శాస్త్రజ్ఞులు అయితే కనుక ఇప్పటిదాకా ఎంతవరకు చేయగలిగారు వాళ్ళు? 18,000 మైళ్ళు మాత్రమే వాళ్ళు ఒక గంటకి వెళ్ళగలిగారు. గంటకి 18,000. మన విమానం వెళ్తూ ఉంటే కనుక మనకి స్పీడ్ చూపిస్తుంది. ఏమవుతుంది? మనకి 1000 కిలోమీటర్లు గంటకి, 1000 కిలోమీటర్స్ పెర్ అవర్ విమానంలో మనం వెళ్ళగలిగేది. సో రాకెట్స్ లో అయితే కనుక ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అది? 18,000 మైళ్ళు. కిలోమీటర్లు కాదు, అది మైళ్ళు గంటకి అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి? 12 లక్షల కిలోమీటర్లు కొన్ని సెకండ్స్ లోనే వెళ్ళిపోతారు దాటుకుని. ఎంత ఫాస్ట్ గా వెళ్తారు అనేటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట. సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు ఒక రకమైనటువంటి ఆచ్ఛాదనతో కప్పేసి వాళ్ళు ఆ విధంగా తీసుకుని వెళ్తారన్నమాట. తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? వీడు మూర్చిపోతాడంట. మూర్చిపోయినా సరే వెంటనే ఏం చేస్తారు? వాడిని బెత్తాలతో కొట్టి నిలబెట్టి మళ్ళీ వాడి చేత పరిగెత్తించి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వోల్ముఖాదివి ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపి వా. మండుచున్న కట్టెలలో అతనిని పడవేసి అతని అవయములు తగలబెట్టబడును. కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తినున్నట్లు చేయబడును, లేదా అతని మాంసమును ఇతరులు తిందురు. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ శ్లోకము మొదలుకొని రాబో 3 శ్లోకములందు నరకయాతనలు వర్ణింపబడినవి. దోషియగు జీవుడు తన మాంసమును తానే తినవలసి వచ్చును, అగ్నిలో కాలవలసి వచ్చును, లేదా అచ్చటనున్న తన వంటి వారిచే భుజింపబడవలసి వచ్చును. గడిచిన ప్రపంచ యుద్ధ సమయమున రాజకీయ నిర్బంధితులు శిబిరమందు బంధితులు తమ మలమును తామే తినిరి కనుక ఇతరుల మాంసమును తినుచు జీవితమును అనుభవించిన వాడు యమ సదనమున తన మాంసమునే తినవలసి వచ్చుట ఆశ్చర్యకరమేమీను కాదు. హరికృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జీవతశ్చాంద్రాభ్యుద్ధార స్వగృధైర్యామ సాధనే సర్పవృశ్చిక దంసాధ్యైర్ దశాద్భాశ్చావైసతం. ప్రాణము కలిగి ఉండి తాను చూచుచుండగానే అతని పేగులు నరకమునందలి కుక్కలచే రాబందులచే పీకివేయబడును. పాములు, తేళ్లు, కందిరీగల వంటి వానిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురియగును. కృంతనం చావయవసో గజాదిభ్యోభిధాపనం పాతనం గిరిశృంగేభ్యో రోదనం చాంబుగర్తయో. అతని అవయములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును. పర్వతపు కొనల నుండి అతడు త్రోసివేయబడును. జలమునందు గాని గుహయందు గాని అతడు బందీ చేయబడును. రౌరవాద్యాశ్చయాతన భూంతే నరో వా నారీ వామిధ సంగేన నిర్మిత. అవివాహిక సంబంధమున మైథున సుఖరతులగు పురుషులు మరియు స్త్రీలు తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము అనడి నరకములందు ఘోర యాతనలను అనుభవింతురు. దుర్గా భవాని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కృష్ణ. భాష్యము. లౌకిక జీవనము మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. జీవన సంఘర్షణ యందు తీవ్ర క్లేశములకు లోనగు లౌకికుల జీవనము మైథునము పైననే ఆధారపడును. కనుకనే వైదిక జీవన విధానమును మైథున సుఖము పరిమితముగా అనుమతింపబడినది. కేవలము వివాహితులైన జంటకే, అందున సత్సంతానమును పొందుటకే అది అనుమతింపబడినది. కానీ అధర్మయుతముగాను అవివాహికముగాను ఇంద్రియ భోగార్థము మైథున సుఖం లేదా మరణానంతరము గాని ఘోర యాతనను అనుభవింపవలసి వచ్చును. వారు ఈ లోకమందు సిఫిలిస్, గనేరియా వంటి వ్యాధులచే శిక్షింపబడగా మరణానంతరము అనేకములకు నరకయాతనను అనుభవింతురు. ఈ విషయమును మనము శ్రీమద్ భాగవతం నందలి ఈ శ్లోకమును కాంచుచున్నాము. భగవద్గీతలోని మొదటి అధ్యాయం నందు
అవివాహిక మైదున భోగము గ్రహింపబడినది. వర్ణశంకర సంతానమునకు కారుణులైన వారు నరకమునకు బోధురని దాని యందు చెప్పబడినది. అటువంటి అపరాధులు తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవమైనడి నరకములందు త్రోయబడుదురని శ్రీమద్ భాగవతం ఇచ్చట ద్రోవపరపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఇవన్నీ కూడా అనుమానం రావచ్చు అన్నమాట. ఇదేంటండి, ఒక వ్యక్తి పేగులు తీసేస్తే గనక ఇంకా వాడు బతుకుతాడా, లేకపోతే గనక వాడి అవయవాలు తీసేస్తే గనక వాడు ఇంకా బతుకుతాడా, లేకపోతే గనక అన్ని రాబందులు, తేళ్లు ఇవన్నీ కూడా కుడుతూ ఉంటే కనుక వాడు బతుకుతాడా అంటే గనక ఎస్, వాడు బతుకుతాడు. మనకున్నటువంటి ఒక స్థూల శరీరం ఇలాంటివి ఏమైనా జరిగితే గనక వెంటనే మనం చనిపోతాం. కానీ అక్కడ వాడికి ఏమి ఇవ్వబడుతుంది, యాతన శరీరము అనేటువంటిది ఇవ్వబడుతుంది అన్నమాట. సో యాతన శరీరంలో ఉన్న బ్యూటీ ఏంటంటే కనుక ఎంతటి కష్టాన్నైనా సరే ఆ శరీరానికి ఇవ్వచ్చు అన్నమాట. కానీ వాడికి మరణం అనేటువంటిది ఉండదు. సో కాబట్టి సంపూర్ణంగా ఏదైతే గనక పాపం చేశామో ఆ పాపానికి తగినటువంటి శిక్ష అనుభవించడానికి అవసరమైనటువంటి శరీరం అన్నమాట. దాన్ని ఏమంటారు, యాతన శరీరము అని అంటారు అన్నమాట. సో కాబట్టి ఏం చేస్తారు, ఆ యొక్క యాతన శరీరంలో ఒక్కొక్కసారి అగ్నిలోకి పడేస్తారు, అవయవాలన్నీ కూడా తగలబెడతారు. సో మనం చూస్తూ ఉండగానే మన పేగులు, రాబందులు, కుక్కలు ఇవన్నీ కూడా తీసుకుని తింటూ ఉంటాయి. సో మనం ఏంటంటే కనుక వేరే వాళ్ళ యొక్క శరీరం యొక్క భాగాలు తినాల్సి వస్తుంది, మన శరీర భాగాలు వేరే వాళ్ళు తినాల్సి వస్తుంది. సో పాములు, తేళ్లు ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో ఏనుగుల చేత ఇవన్నీ కూడా అవయవాలన్నీ కూడా మనకి తీసేయబడతాయి. సో ఆ తర్వాత ఏమవుతాయి, మనల్ని పర్వతం యొక్క అంచుల నుంచి కూడా ఏం చేస్తారంట, పడేస్తారంట. సో ఈ విధంగా రకరకాలైనటువంటి బాధలను అందరూ కూడాను మనము పడాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే కనుక ఇల్లిసిట్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అన్నమాట, అవావిహితమైనటువంటి మైథున సుఖ సంబంధాలను పెట్టుకుంటారో అక్కడ ఏం చేస్తారంట కనుక ఇక పురుషులు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంట, తామిశ్రము, అంధ తామిశ్రము, రౌరవము అనేటువంటి ఆ యొక్క లోకాల్లో పడేస్తారంట. వాళ్ళు అక్కడ నరక యాతల్ని అనుభవిస్తారనమాట. సో ఏం చేస్తారంట, అక్కడ స్త్రీలైతే కనుక ఎవరైతే కనుక పురుషులతోటి వెళ్ళారో వాళ్ళకి, పురుషులైతే కనుక ఎవరైతే కనుక స్త్రీలతోటి వెళ్ళారో వాళ్ళకి అగ్నితో చేసినటువంటి పురుషుల శరీరాలు, స్త్రీల శరీరాలు ఉంటాయంట. వాటిల్ని అక్కడ పట్టుకుని కౌగిలించుకోమని ఫోర్స్ చేస్తారంట అక్కడ. సో ఆ విధంగా అగ్నిని వాళ్ళు కౌగిలించుకుంటారంట. సో ఆ విధమైనటువంటి బాధలన్నీ కూడా తామిశ్రము, అంధ తామిశ్రము, రౌరవము అనేటువంటి యొక్క నరక యాతలన్నీ కూడా అనుభవించాలన్నమాట. యొక్క ఇంద్రియ మైథున సుఖం అనేటువంటిది ఏంటంటే గనక బయటికి వెళ్ళి ఎవరైతే గనక పరస్త్రీలతోటి ఇవన్నీ కూడా సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏమవుతాయి, ఈ యొక్క రకరకాలైనటువంటి యొక్క, ఎందుకంటే నీట్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క జబ్బులన్నీ వస్తాయి అన్నమాట. సిఫిలియా, గనేరియా, ఇంకా మన అందరికి కామన్ గా తెలిసినటువంటిది ఎయిడ్స్. సో ఇలాంటివన్నీ కూడా బాధలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారనమాట ఇక్కడ ఉన్నప్పుడు, భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు. ఇంకా ఎప్పుడైతే గనక ఇక నరకానికి వెళ్ళినప్పుడు అయితే గనక అక్కడ శిక్షలు మళ్ళీ, ఆ శిక్షలు మళ్ళీ సెపరేట్ అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మైథున సుఖం అనేటువంటిది ఎంత తక్కువగా చేస్తే గనక అంత మంచిది అన్నమాట. మైథున సుఖం ఎవరైతే కనుక చేస్తారో వాళ్ళ యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎవరైతే ఎక్కువ మైథున సుఖం చేస్తారో, ఇక మైథున సుఖం అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక రకంగా మనకి చాలా సార్లు చెప్పబడింది శ్రీమద్ భాగవతంలో. ఇది ఏంటంటే గనక మనం భౌతిక ప్రపంచంలో మళ్ళీ 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 జన్మ తీసుకోవడానికి కారణం ఏమిటి, బేసిస్ ఏమిటి అంటే కనుక యొక్క మైథున సుఖం అన్నమాట. అత్రైవ నరక స్వర్గ ఇతి మాతా ప్రచక్షతే యాయాతనా వైనా రక్తస్యాయిహ ప్యుల్ప్యలక్షిత. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించాను, జనని నరక యాతనలు కొన్ని మార్లు ఈ లోకమునందును దర్శనమయ్యేటి కారణమున స్వర్గ నరకములు ఇచ్చటే కలవని కొందరు చెప్పుచుందురు. దుర్గాభవాని మాతాజీ చదివారు మాతాజీ, ఇప్పుడే చదివారుగా మీరు? చదివాను ప్రభు. చదువు. ఓకే. గీతా మాతాజీ మీరు వచ్చారా? గీతా శ్రీకాంత్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చదవం. ఎన్నోది ప్రభు? 29 మాతాజీ. భాష్యం. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. నరకమును గూర్చిన శాస్త్రవచనములను నాస్తికులు అంగీకరింపరు.
ఆ ప్రామాణిక వర్ణలను త్రోసిపుచ్చుదురు. అటువంటి నరక పరిస్థితులు ఈ లోకమందును దర్శనీయములో అనుచు కపిల భగవానుడు వారికి ధ్రువపరచుచున్నాడు. అనగా నరకయాతనలు నరకమునందే ఉన్నవని కానే కాదు. నరక పరిస్థితుల యందు జీవించడి అభ్యాసము పాపియకు జీవునికి యమలోకమున వసగబడును. ఆ నరక పరిస్థితినే అతడు తదుపరి జన్మ యందు అనుభవించును. ఆ విధంగా నరకమందు అభ్యాసం పొందిన పిదప జీవుడు వేరొక లోకమందు జన్మనొంది తన నరక జీవనమును కొనసాగించును. ఉదాహరణకు జీవుడు మలమూత్రములు భక్షించి నరకయాతనను అనుభవింపవలసినచో తొలుత అతడు ఆ అలవాట్లను యమలోకమును అభ్యసించి ఆ పిదప దానికి తగిన సూకర దేహమును పొందును. ఆ విధంగా అతడు మలమును భక్షించుచు తాను సుఖించుచున్నానని తలచగలడు. ఎటువంటి నారకీయ పరిస్థితి ఎందైనను బద్ధజీవుడు తాను సుఖిననియే తలుచునని గతమందు తెలుపబడింది. లేనిచో నరక జీవితము అనుభవించుట అతనికి సాధ్యం కాదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇక్కడ చెప్పబడినటువంటి నరక పరిస్థితులన్నీ కూడాను నరకంలోనే కాదనమాట, మనకి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. యొక్క నరక పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎలా అంటే కనుక మనం చూస్తూ ఉంటాం కొన్ని కంట్రీస్ దేశాల్లో ఏంటంటే కనుక ఎడారులు ఉంటాయి, చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లు ఉంటాయి అన్నమాట, చాలా వేడిగా ఉంటాయి ఎడారుల్లో అంతా కూడా. అక్కడ వాళ్ళు చాలా కష్టాలు పడతారు, మంచినీళ్ళు కూడా దొరకవు, నీళ్లు కూడా ఉండవు, స్నానం చేయడానికి ఉండదు, చాలా కష్టాలు పడతారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది మనం చూస్తూ ఉంటాం చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ అన్నమాట. సైబీరియా, రష్యా కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో చాలా చల్లగా ఉంటాయి అన్నమాట, గడ్డగట్టుకుపోతాయి అన్నమాట. అటువంటి ప్రదేశాల్లో కూడా ఉంటారు, అది కూడా ఒక నరకమే యాక్చువల్గా. సో మనకంటే కనుక ఎక్కువ వేడి గురించే తెలుసు కాబట్టి చాలా ఎక్కువ వేడి ఉంటేనే మనకి కష్టం అని అనుకుంటాం, కానీ ఎక్కువ చలి ఉండడం కూడా చాలా చాలా కష్టం అన్నమాట, ఎక్కువ చలిలో బతకడం కూడా. సో మరి అంత ఎడారులు ఉన్నాయి కదండి, మరి అక్కడ ఎందుకండి బతకడం? అంత వేడిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చేయచ్చు కదా, కొంచెం తక్కువ మంచి చోట్లకి వెళ్ళొచ్చు కదా. అంత చలిగా ఉంటుంది, చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ -30-40లోకి వెళ్ళిపోతాయి కదా. అటువంటి ప్రదేశాల్లో ఎందుకండి బతకడము? మంచిగా ఉన్న ప్రదేశాల్లోకి వచ్చి బతకొచ్చు కదా అని అంటే కనుక వాళ్ళు కూడా రారన్నమాట అక్కడి నుంచి. అంత ఎండలు ఉన్నా సరే కష్టాలు అనుభవిస్తూ అక్కడే ఉంటారు, అంత చలి ఉన్నా సరే కష్టాలు అనుభవిస్తూ వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు రారు వాళ్ళ ప్రదేశాన్ని వదిలిపెట్టి అంటే కనుక మాయా, ఎక్కడైతే పుట్టామో అక్కడే ఉండాలి అని అనుకుంటారు అనమాట. అటాచ్మెంట్ అనమాట, పుట్టిన ప్రదేశానికి కూడా అటాచ్మెంట్ అన్నమాట. కాబట్టి దాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు అన్నమాట. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక నరకం యొక్క కండిషన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి, అలాగే అన్ని చోట్ల కూడా ఉన్నాయి అన్నమాట. కానీ ఏంటంటే కనుక జీవుడికి ఆ నరక పరిస్థితుల్లో ఉండడానికి కావలసిన ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? యమలోకంలో ఇస్తారనమాట. ఎలా అయితే కనుక ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యాడు అనుకోండి ఆర్మీలోకి, ఏం చేస్తాడు? అతనికి రకరకాల ట్రైనింగ్లు ఇస్తారు, రన్నింగ్ చేయడము, పరిగెత్తడము, గన్ను తీసుకుని పరిగెత్తడము, ఏదైతే కనుక పేలోడ్ ఉంటుంది దాన్ని వేసుకుని పరిగెత్తడము, సో కింద చిన్న చిన్న ఫెన్సింగ్లన్నీ పెట్టి వాటిలోంచి దాటుకుని వెళ్ళడము, అగ్నిలోంచి దాటుకుని వెళ్ళడము, కొండలు గుట్టలు ఉంటే కనుక వాటిల్లో జంప్ చేసుకుని వెళ్ళడము, ఇదంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఈ ట్రైనింగ్? ఎందుకంటే కనుక వాళ్ళకి రేపొద్దున యుద్ధంలో వదలవలసి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకుని వాడు దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసం అన్నమాట. అలాగే జీవుడికి కూడాను డైరెక్ట్ గా వాడిని ఒక శరీరంలో పెట్టేశారనుకోండి, ఒక పంది శరీరంలో డైరెక్ట్ గా పెట్టేస్తే కనుక వాడు చేయలేడు. ఏదైతే కనుక ఆ మలమూత్రాలు తినడం అనేటువంటిది వాడు చేయలేరు. కాబట్టి వాడికి ఏం చేస్తారు? బలవంతంగా ట్రైనింగ్ ఇస్తారనమాట యమలోకంలో. ఆ యొక్క మలమూత్రాలు తినడం ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ వాడు అలవాటు చేసుకుని ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి ఆ పంది శరీరంలో దాన్ని చాలా హ్యాపీగా తింటారనమాట. సో ఏంటండి మరి హ్యాపీగా ఎలా తింటున్నాడు అని అంటే కనుక యాక్చువల్ గా మనకి చెప్తున్నారనమాట, జీవుడికి ఉన్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. ఏంటి పెద్ద డ్రాబ్యాక్ అంటే కనుక యమలోకంలో కూడా వాడు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క రౌరవ ఇవన్నీ కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ ఉన్నా సరే ఏం చేస్తాడు? అటువంటి స్థితిలో కూడా ఉన్నా సరే కొన్నాళ్ళకి వాడు దానికి కూడా అలవాటు పడిపోతాడు.
అలవాటు పడిపోయి నేను ఇక్కడ కూడా హ్యాపీగా ఉన్నాను, నేను ఇక్కడ ఉంచేసినా పర్వాలేదు నన్ను అని అనుకుంటాడంట. ఎలా అయితే గనక మనం చెప్పుకున్నాం కదా, చాలా చలిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఉండిపోతారు వాళ్ళు, మంచు గడ్డగట్టుకుపోయిన ప్రదేశాల్లో కూడా ఉండిపోతారు, లేకపోతే ఎడారుల్లో కూడా ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు అంటే గనక వాళ్ళు అనుకుంటున్నారు నేను ఇక్కడే ఎంజాయ్మెంట్ లో ఉంటున్నాను. అలాగే నరకానికి వెళ్ళినా సరే, నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉన్నా సరే, కొన్నాళ్ళ తర్వాత ఏమనుకుంటాడు జీవుడు, నేను ఇక్కడికి బాగానే ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను వేరే నరకానికి పంపించొద్దు, ఈ నరకమే బెటర్ నాకు అనే స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట. సో జీవుడు ఈ విధంగా ఎలాగా యొక్క గతులన్నీ కూడా మారుతూ ఉంటాయి అనేటువంటిది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ రేపు మనకి ఏకాదశి ఉంది కదండి, రేపు మనకి ప్రోగ్రామ్ ఈవినింగ్ 6 to 9 ఉంటుంది. సో మామూలుగా రెగ్యులర్ గా చదివే ఏకాదశి యొక్క స్పెషల్ భాగవతం సెషన్ ఏదైతే ఉందో అది పొద్దున్న చేయట్లేదు, సో ఈవినింగ్ చేస్తున్నాము, సండే కాబట్టి. సో ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock దాకా ఉంటుంది, కంటిన్యూస్ గా 3 hours. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ హరే కృష్ణ. 15th శ్లోకాలో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనంగా ఉండును అని అనేది కదా. మరి మనుజుడిది గృహం వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రాణత్యాగం చేయాలి, వేద శాస్త్రాల్లో తెలుపబడింది అని అన్నారు కదా ప్రభుజీ. అట్లా వెళ్ళిపోయారు అనుకోండి, మరి వాళ్ళు కాలం చేసింది ఎలా తెలిసిద్ది? మనం తెలియదు మాతాజీ, ఇంకా వాళ్ళకి వెళ్ళిన ఎవరైనా సరే ఆ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని అనుకుంటే కనుక ఇంట్లో వాళ్ళు ఏం ప్రెస్యూమ్ చేసుకుంటారంటే కనుక అతను చనిపోయాడు, ఇంకా ప్రాక్టికల్ గా లేడు అని అనుకుంటారు అంతే. ఇది వరకు అనుకునేవాళ్ళు కదండి, ఇది వరకు కాశీ అది కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక అందరూ అలాగే వెళ్ళేవాళ్ళు, వెళ్ళేటప్పుడే బాధ్యతలు అన్ని కూడా అప్పగించేసి వెళ్ళేవారు. ఇప్పుడులాగా అంటే కనుక ట్రైన్లు ఫ్లైట్లు ఉండేవి కాదు కదా. సో కాబట్టి ఏం చేశారు, వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు కాశీకి. చాలా మంది కాశీకి కూడా వెళ్ళలేకపోయేవాళ్ళు, ఒకవేళ వెళ్ళినా సరే ఏంటంటే కనుక వాళ్ళు మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చేవాళ్ళు కాదనమాట. అక్కడేవో ఆశ్రమాలు అవి ఇవి ఉండేవన్నమాట. సో అక్కడే భగవద్భక్తి చేసుకుంటూ అక్కడే వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టేసేవాళ్ళు అనమాట. కాశీలో ప్రాణం వదిలితే కనుక మాకు మోక్షం వస్తుందని అనుకునేవాళ్ళు వాళ్ళు. సో కాబట్టి అందరూ కూడా కాశీకి వెళ్ళిపోయి ఇంక అక్కడే చనిపోయేవారు. వెళ్ళగలిగితే కనుక కాశీ దగ్గర వెళ్తారు, వెళ్ళినా సరే ఎవరు కూడా మళ్ళీ ఇంక వెనక్కి రారనమాట. ఒకవేళ ఎవరైనా వెనక్కి వచ్చారు అని అంటే కనుక బతుకున్నాడు, ఒకవేళ రాలేదంటే కనుక ఇంక వాళ్ళు ప్రెజ్యూమ్డ్ అనమాట, టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్, వాళ్ళు చనిపోయారు అని అనుకుంటారు అనమాట. కర్మకాండలు అవసరం లేదా ప్రభుజీ? కర్మకాండలు అన్ని కూడా చేస్తారు మాతాజీ, ఇంకా చనిపోయాడు అనుకుని ఇంక చేస్తారు, మరి కరెక్ట్ గా నాకు తెలియదు కానీ బట్ ఇంక వాళ్ళు చనిపోయారు అనుకుని ఇంకా కంటిన్యూ చేస్తారు కర్మకాండాలన్నీ కూడా. ఇంకొక క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు మలమూత్రం వదిలి చనిపోతే అతను యమభటులకు భయపడి చనిపోయాడు, మామూలుగా ఏమి పోకుండా చనిపోతే అతను దేవుడి దగ్గరికి వెళ్ళినారంట, నిజమేనా ప్రభుజీ? అది నిజమే మాతాజీ, బట్ అదేంటంటే కనుక మనం టెస్ట్ చేయలేము. అవి ఎలా అంటే కనుక ఓన్లీ శుద్ధ భక్తులకు మాత్రమే వాళ్ళు చూసి చెప్పగలరు అనమాట. యాక్చువల్గా ఇదైతే కామన్ సిమ్టమ్, ఎవరైతే గనక యమభటులను చూసారో వాళ్ళు మలమూత్రాలను వదిలిపెట్టేస్తారు. ఇక్కడ కూడా మనకు వచ్చింది కదా ఇప్పుడు. సో మలమూత్రాలు వదిలిపెట్టారు అని అంటే కనుక గ్యారంటీ యమభటులను చూసారనే అర్థం. అప్పుడు వదిలిపెట్టని వాళ్ళు ప్రభుజీ వాళ్ళు ఎక్కడికైనా మంచిగా వెళ్తారు? వదిలిపెట్టని వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళారని కూడా చెప్పలేం మనం. ప్రభుజీ కింద నుంచి ప్రాణం పోతే అది కింద లోకాలకి, పై నుంచి ప్రాణం పోతే పై లోకాలకి, ఊర్ధ లోకాలకి అని చెప్తున్నారు కదా. అవును మాతాజీ, కరెక్ట్ అది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నరకంలో రకాల ప్రభుజీవి తామిశ్రమము మొత్తం 28 రకాలు ఉంటాయి, 28 రకాల నరకాలు ఉంటాయి మాతాజీ. లాస్ట్ క్యాంటోలో 28 రకాల నరకాలు ఉంటాయి. ఇక్కడ కుక్కలచే రాబందులచే పీకి వేయబడును అన్నారు, అంటే నరకంలో కూడా కుక్కలు రాబందులు ఉంటాయా? ఆన్ ది వే వెళ్ళేటప్పుడు కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఫస్ట్ అజ్ఞానాన్ని ఆ తామిశ్రాలని సృష్టించాకే మనల్ని అందరినీ సృష్టించారు. యాక్చువల్ గా ఏంటంటే కనుక దీని గురించి ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్ మనకి గరుడ పురాణంలో వస్తుంది అనమాట. సో జీవుడు ఏంటంటే కనుక ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాడు. 11వ రోజు 12వ రోజు మనము పెద్ద కర్మ చేస్తాం కదండి, అప్పటి నుంచి వాడి ప్రయాణం మొదలవుతుంది అనమాట, నరకానికి వెళ్లే ప్రయాణం అన్నమాట. సో మొత్తము 12 నెలలు అన్నమాట. 12 నెలలు కూడా 12 పెద్ద పెద్ద నరకంలో ఉండే సిటీల్లో అన్నిటిలో కూడా స్టే చేస్తూ ముందుకు వెళ్తాడు అనమాట. సో అందుకే
ఈ యొక్క 12 నెలల వరకు అంటే సంవత్సరికం వస్తుంది కదండి. సో మా అప్పుడు దాకా కూడా ఏం జీవిత చేస్తారు? ప్రతి నెల పూర్తి చేయాలంటారు. ప్రతి నెల కూడా పిండ ప్రదానం చేస్తారన్నమాట. ఎందుకు పిండ ప్రదానం చేస్తారు అని అంటే కనుక వాడికి ఏంటంటే కనుక వాడికి ఆ ప్రయాణంలో శక్తి రావడం కోసము, ఇంకోటి ఏంటంటే కనుక యమభటులు కూడా ఉంటారు కదా వాడికి. మనం చేసేటువంటి పిండ ప్రదానం ఏంటంటే కనుక వాడి యమభటులు కూడా కొంచెం షేర్ చేస్తాడన్నమాట. అప్పుడు యమభటులు వాడికి విధించేటువంటి శిక్ష ఏమన్నా ఉంటే కనుక కొంచెం తక్కువ వేస్తారనమాట. మనం పిండ ప్రదానం చేయకపోతే కనుక మీ వాళ్ళు పిండం పెట్టలేదని వాడికి ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఇది యాక్చువల్గా మాసికం ఏంటంటే అంటారు కదా ప్రభుజీ, అదేనా? ఏంటండి మాసికం అంటారు, మంత్లీ మంత్లీ చేసి. మాసికం మంత్లీ మాసికం మంత్లీ మాసికం చేసేది. ఎస్ ఎస్ అవును మాసికం గురుగారు. మాసికం అన్నమాట. సో ఆ మాసికంలో పెట్టే ఆహారమే వాళ్ళు తీసుకోగలరు అనమాట. దాన్ని తీసుకుని వాళ్ళు శక్తి తెచ్చుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటారు. 12 నెలలకి కరెక్ట్ గా వాళ్ళు యమలోకానికి వెళ్తారు. 12 నెలలు అయిన తర్వాత సంవత్సరికం. అప్పుడు వాళ్ళకి డిసైడ్ చేయబడుతుంది అనమాట. వాడు చేసినటువంటి పాప పుణ్య కర్మలను బట్టి మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాలి, ఏది తీసుకోవాలి అని డిసైడ్ చేయబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఎక్స్ట్రా పనిష్మెంట్లు ఏమన్నా ఇవ్వాలి అని అంటే కనుక మొత్తం హెల్లిష్ ప్లానెట్స్ అని ఉంటాయన్నమాట. మనకి పాతాళ లోకానికి కింద ఉంటాయన్నమాట. 5వ స్కందంలో వస్తుంది అనమాట. సో 28 రకాలు ఉంటాయి మొత్తం. రౌరవ, తామిశ్ర, అంధ తామిశ్ర, మహారౌరవ. అక్కడ ప్రతి చోట కూడా రకరకాల పనిష్మెంట్లు ఇస్తారనమాట. అంటే చాలా ప్రభు భయంకరంగా ఉంటాయి. సో ఆ. అవన్నీ కూడా అనుభవించిన తర్వాత, ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ వాడికి ఏమన్నా పుణ్యం ఉంటే గనక మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది అనమాట. మరి భగవద్గీతలో పాత వస్త్రం వేసి కొత్త వస్త్రం దొరుకున్నట్టు జీవాత్మ పడిపోతాడంట కదా ప్రభుజీ. మరి వెంటనే శరీరం వచ్చేస్తుందని కాదు కదా. సంవత్సరం వరకు ఉండాలనా ప్రభుజీ? కొత్తది వస్తుంది బట్ మళ్ళీ టైం పడుతుంది ఇంకా రావడానికి. సంవత్సరం వరకు ఉండాల్సిందేనా ప్రభుజీ? ఏం మాతాజీ? జీవుడు సంవత్సరం వరకు పంపించాలి. 1 ఇయర్ పడుతుందండి జీవుడు అక్కడికి యమలోకానికి వెళ్ళడానికి. 1 ఇయర్ పడుతుంది. ఆ తర్వాతనే వేరే శరీరం తీసుకోగలుగుతుంది. ఆ తర్వాతనే వేరే శరీరం అన్నమాట. ఇది భౌతిక శరీరం లేకపోయినా కూడా ఈ యాతనలన్నీ పడాలా ప్రభుజీ? అవన్నీ యాతన శరీరం ఉంటుంది. యాతన శరీరంలోని ఇవన్నీ కూడా పడాలి. అదొక స్పెషల్ బాడీ ఇస్తారనమాట. మనకున్నటువంటి శరీరం కాదు అది, యాతన శరీరం. దాంట్లో ఎంత పనిష్మెంట్ తీసుకున్నా సరే మనకి పనిష్మెంట్ అయితే తెలుస్తుంది కానీ మనకు మరణం అనేటువంటిది ఉండదు. ఈ బాడీ అక్కడ నుండి ఎప్పుడో కాల్చి పడేసరికి వేరే బాడీ బాడీ కాల్ చేస్తారు. తర్వాత యాతన శరీరం వచ్చేస్తుంది మనకి. యాక్చువల్ గా మనకి పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా చేస్తారు కదా. ఆ యాతన శరీరం ఎలా డెవలప్ అవుతుందంటే ఆ 12 రోజులకి యాతన శరీరం డెవలప్ అయిపోతుంది కరెక్ట్ గా. పెద్ద రోజు చేస్తారు కదండి, ఆ పెద్ద రోజుకి కరెక్ట్ గా మెల్లమెల్లగా ఒక్కొక్క పాటు వస్తాయి యాతన శరీరంలో. ఆ 12 రోజులు 11 రోజులకి ఆ యాతన శరీరం తయారైపోతుంది అనమాట. అప్పటి నుంచి పనిష్మెంట్. 11 రోజుల దాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనతో పాటే ఉంటారు, అన్ని చూస్తూ ఉంటారు. మనతో ఏం మాట్లాడలేరు, చెప్పలేరు కానీ చూస్తూ ఉంటారు అంత 11 రోజుల దాకా. సో ఎప్పుడైతే గనక మనం తర్పణాలన్నీ కూడా చేస్తాం కదా, నదిలో గాని ఇందులో తర్పణాలు చేసి అంతా కూడా వదిలిపెట్టేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది అనమాట యమలోకానికి. పాపాత్ముల గురించి ఇది, వైకుంఠానికి వెళ్లే వాళ్ళ గురించి కాదు ఇది. సరే ప్రభు. అందులో కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చి పైకి పంపిస్తారు. వెళ్ళే వాళ్ళు సంతోషంగా వెళ్తారు. ఏం ప్రభు డైరెక్ట్ గా దేవాలయం ఇందులో కూడా వీటికన్నిటికీ ఎక్స్పీరియన్స్ అంతా ఇచ్చి పంపిస్తారు. ఎందులో మాతాజీ? అదే నరకానికి పోయే వాళ్ళకి వెళ్లే దారిలో కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. ఇంకా అదే వెళ్లే దారిలో కూడా ఒక్కొక్క మంత్ కి కూడా ఒక్కొక్క సిటీలో ఉంటారన్నమాట మొత్తం. అవేంటంటే కనుక స్టాప్స్ అన్నమాట, యమలోకానికి వెళ్లే స్టాప్స్ అన్నమాట. అక్కడ శిక్షలు, రకరకాల శిక్షలు అనుభవిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా చెప్పారు కదా, చాలా కండెన్స్డ్ గా చెప్పేశారన్నమాట. ఇక్కడ ఏది కుక్కలు తింటాయి, నక్కలు తింటాయి, పాములు కరుస్తూ ఉంటాయి, అందరూ కొడుతూ ఉంటారని చెప్పేశారు. ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్ కావాలంటే మనం గరుడ పురాణం చదవాలి. గరుడ పురాణంలో ఇంకా డీటెయిల్ గా చెప్తారనమాట. అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది ఒకటే విషయం, బట్ ఏంటంటే ఇంకా డీటెయిల్ గా చెప్తారనమాట ఏ విధంగా శిక్ష అనుభవిస్తూ ఉంటారని చెప్పేసి. సో కాబట్టి వాళ్ళకి మనం పెట్టేటువంటి మాసికంలో పెట్టే పిండ ప్రదానం ఏదైతే ఉంటుందో అదే వాళ్ళకి. మనకి ఎలా అయితే కనుక ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళామనుకోండి మనం, సో అక్కడ ఏం చేస్తాం, మనం అక్కడ ఆ కంట్రీలో డబ్బులను ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఫారెన్ ఎక్స్చేంజ్ కింద. సో వాళ్ళకి ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఏ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళలేము. నరకానికి వెళ్ళేటప్పుడు తీసుకోగలిగేది ఏంటంటే కనుక వాళ్ళకి పంపించగలిగేది ఏంటి, కొరియర్ ద్వారా యొక్క పిండ ప్రదానం అన్నమాట. మాసికం చేసేటప్పుడు పెట్టేటువంటి పిండమే అన్నమాట.
ఆ పిండాలని వాళ్ళు ఆహారం కింద తీసుకుని మన తర్పణాలకి నీళ్లు వదులుతాం కదండి, ఆ నువ్వులతో నీళ్లు వదులుతాం కదా, ఆ నీళ్లు అవే తాగుతారు అనమాట వాళ్ళు. వాళ్ళకి దాహం తీరాలంటే కనుక అవే నీళ్లు, వేరే నీళ్లు ఏమి ఉండవు వాళ్ళకి. సరే దండ ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రతి సంవత్సరము పిండ ప్రదానం చేస్తారు కదా ప్రభుజీ, అప్పుడు అవి పితృలకు చేరుతాయి అంటారు కదా. యాక్చువల్ గా మనకి పిండ ప్రదానం ప్రతి సంవత్సరం చేస్తాం కదా. కొంతమందికి ఏంటంటే కనుక 12 months తర్వాత మళ్ళీ కొత్త బాడీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు ఉండరు, ఇంకా అక్కడికి వేరే శరీరంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే కనుక ఇంకా వాళ్ళకి బాడీ రాదు, వెంటనే ఇంకా శిక్షలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకి మనం ఆ సంవత్సరికం చేస్తే కనుక, సంవత్సరికం తర్వాత ప్రతి ఏడాది చేసేది ఏంటంటే కనుక, ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి చేరుతుంది అది. ఒకవేళ వాళ్ళు అక్కడికి లేకపోతే కనుక ఏమవుతుంది, అది మనకి ఒక పుణ్య కర్మ చేసినట్లు మనకే అది రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొరియర్ పంపించాం అనుకోండి ఎక్కడైనాను, వాళ్ళకి ఏ శరీరంలో ఉన్నా సరే వాళ్ళకి వెళ్తుంది అనమాట. గ్యారంటీ లేదు మనకి. 1 year అయిపోయిన తర్వాత వెంటనే మనకి శరీరం వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. మనం చేసిన కర్మలను బట్టి, ఈ పాపాలను బట్టి ఆ యొక్క నరకాల్లో ఎన్ని వేల సంవత్సరాలు ఉండాలో అది డిసైడ్ చేయబడుతుంది అనమాట. అప్పుడు కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళా ఇంకో జన్మ తీసుకున్న తర్వాత కూడా మనం పెట్టే సంవత్సరం పెట్టేది ఆ జన్మ కూడా పోతుంది అంటారు ప్రభుజీ. ఆ జన్మ కూడా మరి వెళ్తుంది, ఎక్కడ ఉన్నా వెళ్తుందండి. మనం వాళ్ళకని ఇస్తే అది ఎక్కడ ఉన్నా వెళ్తుంది వాళ్ళకి. అది భగవంతుడి యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అది అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మనం ఆ జీవుడికని మనం ఇస్తే ఆ జీవుడు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, కాకి రూపంలో ఉన్నా, పక్షి రూపంలో ఉన్నా, వాళ్ళకి ఆ రోజు ఆహారం అందుతుందో లేకపోతే ధనం కలుగుతుందో ఏదో ఒకటి. కొన్ని మన జీవితంలో కొన్ని అలా వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తున్నాయి అంటే కొన్ని ఈ విధంగా కూడా. మనమైతే మన దేహాన్ని విడిచిపెట్టేంత వరకు అటువంటి ఏదైనా బాధ్యత ఉంటే అది మనం చేయాల్సిందే. వాళ్ళకి ఎలా చేయాలనేది భగవంతుడు ప్లాన్. అదంతా పక్కా సిస్టమ్ అండి. అది ఎలా అయితే కనుక మనకు తెలుస్తుందా, మనీ ట్రాన్స్ఫర్ అమెరికాలో ఉన్న వాళ్ళకి మనం డబ్బులు పంపిస్తున్నాము, అది ఎలా పనిచేస్తుందని మనకు తెలుస్తుందా? ఏం లేదు, మన బ్యాంక్కి వెళ్తాము, ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టండి అమెరికాకి పలానా నెంబర్కి అని చెప్తాము, వాళ్ళు పంపిస్తారు. ఎలా పంపిస్తారని మనకు తెలియదు కదా, సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియదు. సో ఆ డబ్బులు ఇక్కడే ఉంటాయి మనకి, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, కానీ అక్కడ వాడికి డబ్బులు అందుతాయి. సో ఆ సిస్టమ్ అలా ఉందన్నమాట. మనకి కంటి ముందే ఆ పిండాలు మనం పెట్టి మనకు కనబడుతూ ఉంటాయి కంటికి ముందే. సో ఏవో కుక్కలకు బెటర్ యాక్చువల్ గా, ఏ కాకులు కానీ పక్షులు కానీ ఆవులు కానీ తింటాయి అవి. సో కాబట్టి అవి ఇక్కడే తింటాయి. ఆవులకి పెడతారు, లేకపోతే కాకులకి పెడతారు. సో అవి తింటాయి. అవి తింటే కనుక ఆ సిస్టమ్ అలా డిజైన్ చేశారు, అక్కడ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనమాట. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో కాబట్టి భక్తులు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే కనుక యమధర్మరాజు చెప్పారు కదా, భాగవతంలోనే వస్తుంది మనకు అజామిలా స్టోరీలో అన్నమాట. సో ఎవరైతే గనక భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారో వాళ్ళని మాత్రం మీరు తీసుకురావద్దు, వాళ్ళ మీద మనకి ఎటువంటి అధికారము లేదు, కాబట్టి వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు అని చెప్తారనమాట అజామిలా ఇన్సిడెంట్ అయిన తర్వాత. సో కాబట్టి భక్తులైతే గనక భక్తి చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. వర్స్ట్ కేసులో ఏమవుతుంది, వాళ్ళకి యమధర్మరాజుకి నరకానికైనా సరే వెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం ఉండదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పారు కదా మీరు, శాంతకుమారి మాత అడిగినప్పుడు, మీరు వైకుంఠానికి వెళ్తే ముందు తరాలు 7 తరాలు, తర్వాత తరాలు 7 తరాలు పోతాయి. భక్తి లేకుండా ఇదిగా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పోతారంటారా? సో వాళ్ళకు కూడా వస్తుందంట మాతాజీ. బట్ స్వామి ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది మనకి ఎక్కడ వర్ణన అయితే లేదు. బట్ శ్రీమద్ భాగవతంలో చెప్పారు, అలాగా ప్రహ్లాద్ మహారాజుకి చెప్పారనమాట, మీ ముందున్న 7 తరాలు తర్వాత ఉన్న 7 తరాలు కూడా నా భక్తులు అవుతారు, వైకుంఠానికి తీసుకుని వెళ్తాను. స్వామి యొక్క అపారమైనటువంటి కరుణ అన్నమాట. ఒక్క జీవుడు వెళ్ళాడంటే కనుక ఆయన మీదే కాదు కరుణ, ముందున్న 7 తరాలు తర్వాత ఉన్న 7 తరాలకు కూడా కరుణ చూపిస్తారనమాట. అందుకే ఇది వరకు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఏం చేసేవారు, వెనకాల ఉన్న 7 తరాల వాళ్ళని కూడా లెక్క పెట్టి చూసి పెళ్లి చేసేవారు అనమాట. సో వాళ్ళకి కాన్షియస్నెస్ ఉందన్నమాట. సో అదిగో 6వ తరంలో ఎవడో భక్తుడు ఉన్నాడు కాబట్టి
ఆ భక్తుడికి నేను మా అమ్మాయి నుంచి పెళ్లి చేశానంటే కనుక ఈవిడ కూడా డెలివరీ అయిపోతుంది కాబట్టి అని ఎత్తుకుని చూసుకుని చేసేవారు అనమాట. ఇప్పుడు అదేమీ లేదు, మొత్తం అంతా పోయింది కానీ. కదా ప్రభుజీ. సో ఇప్పుడు అంతా ఏం లేదు అలాగా. సో అలా ప్రభుజీ చెక్ చేసుకునేవాళ్ళు అప్పుడు. వాళ్ళ గురించి ప్రభుజీ, ఇతర దేవతాలోకాలకు పోయే వాళ్ళ గురించి. ఇతర దేవతా లోకాలు అంటే కనుక మళ్ళీ వెళ్తారు వాళ్ళు, అక్కడ స్వర్గలోక సుఖాలన్నీ కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి భూలోకానికి వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. అంటే వాళ్ళకి నరకయాతన వెంత ఏముండవు. సో భక్తులకి అయితే కనుక మళ్ళీ నరకయాతన అనేటువంటిది ఉండదు. పుణ్యాలు చేసి కొంచెం పాపాలు చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం పాపాలు కూడా మళ్ళీ అనుభవించి అది. సో యాక్చువల్ గా ఏమవుతుందంటే కనుక ఇక్కడ మనకి చెప్పారు కదా ఒక పాయింట్, ఏం చెప్పారు మనకి, కొన్ని సెకండ్స్ లోనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు నరకానికి అని చెప్పారు కదా. సో ఏమవుతుందంటే కనుక ప్రాణం పోయిన వెంటనే గరుడ పురాణంలో వస్తుందన్నమాట. ప్రాణం పోయిన వెంటనే ఏమవుతుందంటే కనుక యమభటులు వస్తారు, వచ్చి వెంటనే వీడిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి? యమలోకానికి తీసుకుని వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ యమధర్మరాజు దగ్గర పంచి కొట్టించేస్తారు వీడిని. వెంటనే మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తారు. 2 సార్లు వెళ్తాడు. ఒకసారి చనిపోయిన వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ పంచి కొట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఇక్కడికి. వచ్చేసి 11 రోజులు ఇక్కడే ఉంటాడు. 11వ రోజు దగ్గర నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. అది టఫ్ ప్రయాణం అన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళేది చాలా ఫాస్ట్ గా ఈజీగా వెళ్ళిపోతాడు, ఎందుకంటే సెకండ్స్ లో వెళ్ళిపోతాడు. బట్ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఉంది కదా, అక్కడ కష్టాలు అనుభవిస్తాడు మొత్తం. 12 నెలలు. అటెండెన్స్ వేయడానికి వెళ్తాడు ప్రభుజీ. అదే పంచి కొట్టుకుని ఏదో సమ్ నెంబర్ ఏదో తీసుకుని వస్తాడు అనుకుంటా. తెలియదు మనకి ఏంటి అనేది, బట్ అలా ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేస్తారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి పని చేయించి మళ్ళీ అంబట్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తారు వెంటనే. సో ఆ శరీరం అప్పటికి ఇంకా కాలదన్నమాట, అంత ఫాస్ట్ గా వెళ్ళొచ్చేస్తాడు. అప్పుడు శరీరంలోకి అందుకే ఏం చేస్తారు, మళ్ళీ ఆ చనిపోయిన వెంటనే వ్యక్తికి మళ్ళీ ఆ గుడ్డలు అవన్నీ కూడా పెట్టేస్తారు, ముక్కులు కళ్ళన్ని మూసేస్తారు, కాళ్ళన్ని కూడా కలిపేస్తారు. మళ్ళీ ఆ జీవుడు ఏమన్నా మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పేసి అవన్నీ కూడా మళ్ళీ, లేకపోతే వేరే ప్రేతాత్మలు ఏమైనా ఆ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయని వెంటనే ఆ ముక్కుల్లో గుడ్డలు పెట్టేయడము, నోరు కట్టేయడము, చెవుల్లోకి కూడా మూసేయడము, కళ్ళు మూసేయడము, కాళ్ళు 2 దగ్గరగా పెట్టి కట్టేయడం, ఇవన్నీ కూడా చేస్తారు చనిపోయిన వాళ్ళకి అన్నమాట. సో ఇదంతా కూడా ఒక పెద్ద సైన్స్ అన్నమాట. యాక్చువల్గా ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అని అంటే కనుక చాలా సైన్స్ ఉందన్నమాట. చాలా మంది నమ్మరు వీటిల్ని, బట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అన్నమాట ఇది. గరుడ పురాణం చదివితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అందులో ఇంకా చాలా డీటెయిల్ గా ఉంటాయి. మన కపిల భగవాన్ చెప్పింది చాలా తక్కువ, ఇంకా చాలా లైట్ గా అలా ఏదో ఒక చిన్న పుస్తకం చదివాను మాతాజీ, అది టిటిడి వాళ్ళది. చాలా భయం వేసింది, నేను కూడా చాలా ఫాస్ట్ గా స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు కాదు, ఒక 7 years ముందు ఎప్పుడో చదివాను నేను, బెంగళూరులో ఉండగా చదివాను. బట్ చాలా, మా ఇంట్లో కూడా ఉంది, ఇప్పటికీ ఉంది ఆ బుక్. చాలా స్కేరీ బుక్, చిన్న పుస్తకమే, బట్ చాలా భయంకరంగా ఉంది. ఆయన కూడా చాలా సంక్షిప్తంగా రాశారు. చాలా భయం వేస్తుంది అనమాట, బుక్ చదవడానికి చాలా భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. సో అందులో చెప్పారు గురూజీ, మీ సాహచర్యంలోకి వచ్చాక మేమే అలాంటి వాళ్ళతో ఏం వెళ్ళాం, శుభ్రంగా హాయిగా విష్ణుదూతలతో పెడతాం. భయం లేకుండా ఉన్నాం. వాళ్ళు విమానంలో తీసుకెడతారు తప్పించి ఇలాగే ఈ నరకయాతలు ఇవి ఇలాంటివి ఏమి వద్దు మాకు. అని చేత మీ శిష్యులకి పొందాము, మాకు ఆ యాతలు అన్ని పోయాయని అవును మాతాజీ, ఆశీర్వదించండి మాతాజీ. ఇలాంటి బాధలు ఏం లేవండి. ఏం ప్రభుజీ, అందుకే చెప్తున్నారు కదా, అదే నేను చెప్పాను కదా, ఇవన్నీ చెప్పడానికి ముందే నేను చెప్పేశాను. ఏం చెప్పాను, ఎవరైతే కనుక హరే కృష్ణ మహామంత్రం తీసుకుంటున్నారో, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటున్నారో, వాళ్ళ మీద యమభటులకి ఎటువంటి అధికారము లేదు. ఇంకా చెప్పాలంటే కనుక ఒక పోలీస్ స్టేషన్ కి ఏంటంటే కనుక వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి. ఈ ఊళ్ళు మాత్రమే ఈ పోలీస్ స్టేషన్ లిమిట్. ఆ ఊరు దాటి బయటకి ఎవడైనా సరే దొంగ ఎవరైనా వెళ్ళిపోయాడు అంటే కనుక వాళ్ళు పట్టుకోలేరు, అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసుకోవాలి. అలాగే యమభటులకి భక్తుల మీద ఇంకా చెప్పాలంటే కనుక ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారో వాళ్ళ మీద యమభటులకి జ్యూరిస్డిక్షన్ లేదు. సో కాబట్టి మాకేం భయం లేదు. ఎంచేదంటే మీ శిష్యర్కిని తీసుకున్నాక ఇంకా మాకు ఆ భయం అనేదే లేదు. మాకు విష్ణుదూతలే వస్తారు, మేము విమానంలోనే పెడతాం.
అవును మాతాజీ, అవును మాతాజీ. హోప్ హోప్ యాక్చువల్ గా ఏంటంటే గనక చిన్నప్పుడు మాతాజీ ఇవన్నీ చాలా కూడాను తెలుసుకున్నారు చెప్తే గనక ఇవన్నీ కూడాను అలా జరుగుతాయంట. విమానం వస్తుందంటే ఇలాగా పుణ్యం చేసుకున్న వాళ్ళు వెళ్తారంటే ఇది వరకు చూసేవాళ్ళంటే అంటే గనక ఏదో మా అమ్మమ్మ వాళ్ళు చెప్తారు కదా, వినేవాళ్ళం అన్నమాట. కథల్లో అవన్నీ కూడా చెప్తే వినేవాళ్ళు. అప్పుడు మనకు తెలియదు కదా చిన్నప్పుడు, ఎదురు ప్రశ్నించడం అంతా కూడా లేదు. సో బట్ ఎప్పుడైతే కనుక పాండురంగుడు ఈ 5 భాగవతంలో అలాగే ఇలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్స్, ధ్రువ మహారాజు వస్తుంది మనకి, త్వరలో వస్తుంది 4th క్యాంటోలో. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఎంత గ్లోరియస్ గా మృత్యు యొక్క తల మీద ఆయన కాలు పెట్టి పుష్పక విమానాన్ని ఎక్కి ఆయన ఏ విధంగా వెళ్ళారు. అజామిలాని మళ్ళీ పుష్పక విమానాల్లో ఎక్కించుకుని వెళ్ళడానికి ఎవరైతే గనక అంతకుముందు విష్ణుదూతలు ఆయన రక్షించారు కదా, వాళ్ళే వస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకుని వెళ్తారనమాట అజామిలుని. సో ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే గనక వెరీ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అన్నమాట యాక్చువల్ గా. సో అవన్నీ కూడా తెలుసుకుని మనం కూడా ఆ రేంజ్ లో భక్తి చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సరే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండం ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి